81వ కీర్తన. దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. మొదటి వచనం నుంచి. మొదటి వచనం. మనకు బలమయున్న దేవునికి ఆనందగానం చేయుడి, యాకోబు దేవుని బట్టి ఉత్సాహ ధ్వని చేయుడి. కీర్తన ఎత్తుడి, గిలక తప్పెట పట్టుకొనుడి, స్వరమండలమును మనోహరమైన సితారాను వాయించుడి. అమావాస్య నాడు కొమ్ము ఊదుడి, మనము పండుగ ఆచరించు దినమగు పున్నమ నాడు కొమ్ము ఊదుడి. అది ఇశ్రాయేలీలకు కట్టడ, యాకోబు దేవుడు నిర్ణయించిన చట్టం. ఆయన ఐగుప్తు రండి దేశం చాలు. ఇక్కడ మనము ప్రభు నియమించిన కట్టడ, ఆయన నిర్ణయించిన చట్టాన్ని మనం చూస్తున్నాం. మొదటి వచనంలో మనం చూస్తున్నాం, మనకు బలమై ఉన్న దేవునికి ఆనందగానము చేయండి. మన జీవితంలో మనం చేయాల్సిన పని ఏంటంటే, మనకు బలమై ఉన్న దేవునికి ఆనందగానం చేయాలి. మనకు జీవమై ఉన్న దేవుణ్ణి మనం ఆనందగానం చేయాలి. కొలస్సీలకు రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో 4వ వచనంలో చెప్పినట్లుగా, ఆయన మనకు జీవమై ఉన్నాడు. మనకు జీవమై ఉన్న క్రీస్తు, మనకు జీవమై ఉన్న క్రీస్తు లేదా మనకు బలమై ఉన్న క్రీస్తు. చూడండి, దైవ గ్రంథంలో కొలస్సీలకు రాసిన పత్రికలో 3వ అధ్యాయం 3వ వచనం చదువు. ఏలైనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. చదవండి 4వ వచనం. మనకు జీవమైన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. సో ఇది మన బలమై ఉన్న దేవుడు లేదా మనకు జీవమై ఉన్న క్రీస్తు. ఈ విషయంలో మనం ఆనందగానం చేయాలి. అనగా మొదటి వచనం, ఆనందగానం అంటే ఏంటంటే మొదటి వచనం, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. దేవుని కుడిపార్శ్వమున క్రీస్తు ఉన్నాడు. మనం మృతి పొందాం, మన జీవముగా క్రీస్తు దేవునికి కనబడుతున్నాడు, లేదా దేవుని కనబడుతున్న క్రీస్తు మన జీవంగా ఉన్నాడు. ఇదే మన బలం. దేన్ని బట్టి మనం ఆనందగానం చేయాలి, లేదా ఈ విషయాన్ని మనం వెదకాలి, ఈ విషయాన్ని మనం ఇప్పుడు మనసు పెట్టాలి, ఈ విషయం మీద మనం ఇప్పుడు లక్ష్యం ఉంచాలి. ఈ చట్టం ఆయన నిర్ణయించాడు. ఎందుకంటే ఇలాగాని మనం ఉన్నట్లయితే, ఈ కీర్తనలో చెప్పినట్లుగా 81వ కీర్తనలో, అయ్యో ఇశ్రాయేలు, నీవు నా మాట విని ఎడల ఎంత మేలు అని 8లో చెప్పిన పరిస్థితి మనకు రాదు. 13వ వచనం చూడండి, అయ్యో నా ప్రజలు నా మాట విని ఎడల, ఇశ్రాయేలు నా మార్గములను అనుసరించిన ఎడల ఎంత మేలు అనే పరిస్థితి మనకు రాదు. అలాగే 12లో చెప్పినట్లుగా హృదయ కాఠిన్యత అనే అనుభవం మనకు రాదు. మనకు బలమై ఉన్న దేవుణ్ణి బట్టి మనం ఆనందగానం చేస్తున్నప్పుడు, మరి మృతుల్లో నుండి లేచి దేవునికి కనబడుతున్న క్రీస్తు అనగా మనకు జీవమైన క్రీస్తుని బట్టి మనము ఎల్లప్పుడూ ఆనందగానం చేస్తున్నట్లయితే, మనం తప్పకుండా ఆయన మనతో ఏది మాట్లాడినా మనం అంగీకరిస్తాం, మనం ఆయన మాట వింటాం. మనము హృదయ కాఠిన్యత అనే అనుభవంలోనికి వెళ్ళేదానికి అవకాశం లేదు. ఆధారంగా మరొక వాక్య భాగం చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మొదటి వచనాన్ని చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము మొదటి వచనం. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనం ఒప్పుకున్న దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడునైన యేసు మీద లక్ష్యముంచుడి. దేవుని ఇల్లంతటిలో
చాలండి. ఈ వచనంలో 3వ అధ్యాయం 1వ వచనంలో ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యం ఉంచుడు. కొలసీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో ఏముంది? హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో ఏముంది? ఆలోచన చేస్తే ఈ వచనాల్లో వ్రాయబడిన మాట సేమ్. మనకు బలమై ఉన్న దేవుని బట్టి ఆనందగానం చేయటమే. మనకు ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యం ఉంచండి. మృతుల్లో నుండి లేచి దేవునికి కనబడుతున్న క్రీస్తు అనే ఆ అనుభవం మీద మీరు మనసు పెట్టండి. పెడితే ఏం జరిగిద్ది? 3వ అధ్యాయం హెబ్రీ పత్రిక 8వ వచనం. నేడు మీరు ఆయన శబ్దమును వినిన ఎడల అరణ్యంలో శోధన దినమందు కోపం పుట్టించినప్పటి వల్లే మీ హృదయములను కఠినపరచుకొనకుడి. అదన్నమాట. తర్వాత 15వ వచనంలో కూడా ఈ మాట రాయబడింది. కాబట్టి మనం ఆయన శబ్దం వింటాం కదా. ఆయన కోపం ఎక్కడ పుట్టించారు వాళ్ళు? మెరీబా జలములు యొద్ద. అందుకని 81వ కీర్తనలో రాశాడు కదా, మెరీబా యొద్ద నేను నిన్ను శోధించి తిని అన్నాడు. అంటే మెరీబా దగ్గర ఏం చెక్ చేసి ఉంటాడు? వీరు నా మాట వింటారో వినరో అని శోధించాడు. వింటారని అనుకున్నాడా, వినరో అని అనుకున్నాడు? ఆయన ఏమనుకుని ఉంటాడు? వింటారని అనుకుంటాడా, వినరు అని అనుకుంటాడా? వింటారని అనుకుంటున్నాను. చెప్పండి, మీకేమనిపిస్తే చెప్పండి, ఆన్సర్ చెప్పండి. ఆయన మాట మనం వినాలంటే మనం ఏం చేయాలా? ఆయన చట్టాన్ని, ఆయన కట్టడిని అనుసరించాలి. ఆయన చట్టం, ఆయన కట్టడి ఏంటి? మనకు బలమై ఉన్న దేవునికి ఆనందగానం చేయాలి. అనగా మన ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యం ఉంచాలి. మృతుల్లో నుండి లేచిన క్రీస్తు, దేవుని కనబడుతున్న క్రీస్తు మీద మనం మనసు పెట్టాలి. ఇదేగా చట్టం. ఈ చట్టం మీద మనసు పెట్టిన వారు, ఈ ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యం ఉంచిన వారు ఆయన మాట అంగీకరిస్తారు. ఎవరైతే మనసు పెట్టలేదో వారి హృదయం కాఠిన్యం అయిపోయింది, వారు మాట వినరు. మెరీబా జలముల యొద్ద ఆయన వారిని శోధించాడు అనే మాట చూస్తున్నాం. అక్కడ వారి హృదయం కఠినమైపోయింది అనే మాట మనం చూస్తున్నాం. అక్కడ ఆయన వారిని శోధించాడు అనే మాట చూస్తున్నాం కదా. అక్కడ ఆయన వారు ఆయన మాట వింటారని అనుకున్నాడా, వినరు అని అనుకున్నాడు? మీకేం అనిపించట్లేదు అసలు? ఈ జూమ్ మీటింగ్ ఎందుకు వచ్చాను రా బాబు అన్నట్టు కూర్చున్నారేంటి? అలా కూర్చుంటే ఏ ఆన్సర్ చెప్పరు. చెప్పండి, మీకు ఏమనిపిస్తుంది? ఆడ వింటారని అనుకుని శోధించాడా, వినరా అనుకుని శోధించాడు? వింటారని చెప్పారు. ఇంకా ప్రశాంత్ ఏంటి, నీ 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 బైబిల్ ఏమైనా వీడియోస్ వస్తున్నాయండి? ప్రభు చెప్తున్నాడా? నీకేమన్నా బైబిల్లో చూస్తున్నారా? ఆన్సర్ చెప్పండి. మీకేం తోచట్లేదా? అసలు ఏమి తోచట్లే? వినరు అన్నట్టు అనిపించింది. ఎందుకన్నా? అంటే వాళ్ళు ఎన్ని చేసినా సరే దేవుడి మాటకి ఆలకించట్లేదు కదా. అలాగని దేవుడు ఎందుకు ఆలకించట్లే? దేవుని మాట ఎందుకు ఆలకించట్లే? ఇప్పుడు మనం కూడా దేవుని వాక్యం చెప్తున్నప్పుడు మనం కూడా ఆలకించము అనే అనుభవంలో ఉండేదానికి ఉంది అంటే అది ఎప్పుడు? అది లక్ష్య పెట్టలేనప్పుడు దేవుని మాటకి. దేవుని మాట ఎప్పుడు మనం వినం, అది క్వశ్చన్. జాన్పాల్ అని గిలక తప్పితే ఏమనుకుంటావా? ఆదిలాబాద్ వచ్చి వాయిద్దు ఎన్నో వాక్యం వింటే దేవుని నీ ప్రార్థన విని చాలా ఆనందిస్తున్నాను నేను. ఎందుకంటే చాలా కాలం నువ్వు ఇంత బాగా ప్రార్థన చేస్తావని మాకు తెలియదు, కానీ దేవునికి స్తోత్రం. ఆన్సర్ కావాలా? ఇప్పుడు ఎవరు చెప్తారో చెప్పండి. మెరీబా జలముల యొద్ద వారు ఆయన మాట వింటారని అనుకున్నాడా, వినరు అనుకున్నాడు? ఆయన వింటారు అనే ఆన్సర్లు వస్తున్నాయి. ఇంకా ఎవరైనా చెప్పండి. వినరు అనుకున్నాడు. వినరని ఎందుకు అనుకున్నాడు?
క్రీస్తు వారికి జీవంగా లేరు కనుక. వారు నమ్మట్లేదన్నా. ఆ క్రీస్తు వారికి జీవంగా లేడు అని అంటే ఒకటి చెప్తాను. ఇప్పుడు మన విషయంలో ఆయనే మనం ఒప్పుకున్న దానికి ప్రధాన యాజకుడు. మనల్ని మృతుల్లో నుండి లేపి పరలోకంలో కూర్చోబెట్టి మన పక్షంగా ఆయన దేవునికి కనపడుతున్నాడు. మరి ఇశ్రాయేలీల జీవితాల్లో కూడా వారి గురించి ఇక్కడ ఏం చెప్పాడు? 6వ వచనంలో, వారి భుజము నుండి నేను బరువు దింపాను, వారి చేతులు మోత గంపలను ఎత్తకుండా విడుదల పొందాను. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతాను. మన పాపాలను మన భుజాల మీద నుంచి తీసేశాడు. ఇప్పుడు పరలోకంలో కూర్చున్న ఆయన మీద మన పాపాలు లేవు. ఆయన తల వెంట్రుకలు తెల్లని ఉన్ని పోలి ఉన్నాయి, హిమమంత ధవళంగా ఉన్నాయంటే మన పాపాలు ఆయన మీద లేవు. సేమ్ అలాగే ఇశ్రాయేలీల మీద కూడా ఏ భారాలు లేవు కదా. ఇశ్రాయేలీలు ఉదయకాలం లేవగానే ఏం చేశారు? మోత గంపల్ని ఎత్తారు. మోత గంపలు లేవు వాళ్ళ మీద. మరి దాని మీద మనసు పెట్టాలిగా. వారి బలం ఆయన, మన బలం మన జీవం. వాళ్ళ కాన్సెప్ట్ ప్రకారం వాళ్ళు మోత గంపల్ని ఎత్తట్లేదంటే వారి మీద బరువులు లేవు అనే ఒక అనుభవం అయితే ఏదైతే ఉందో దాని మీద వారు మనసు పెట్టి ఉండాలిగా. మనసు పెట్టుంటే దాన్ని ఏమనొచ్చు మనం? 81వ కీర్తన 1వ వచనం, బలమై ఉన్న దేవునికి ఆనందగానం చేయటం అనొచ్చు. అలా చేస్తూ ఉంటే ఏం జరిగిద్ది చెప్పండి? అలా చేస్తూ ఉంటే ఏం జరిగిద్ది? హృదయం కఠినం అవ్వదు. వెరీ గుడ్. ఇంకో మాట చెప్పండి. మాట వింటారు. అది మాట వింటారు. ఎవరు చెప్పారు ఆన్సర్? ఎవరో చెప్పారు ఆన్సర్? దేవుని స్తోత్రం. చెప్పిన వాళ్ళు కరెక్ట్ లైన్ లో ఉన్నట్టు అర్థం. మీరు బాగా వింటున్నారని అర్థం. మీకు పాయింట్ అర్థమైపోయిందని కూడా అర్థం. అంతే. ఎక్కడ కూడా ఎవరు ఆయన మాట వింటారో ఎవరు ఆయన మాట వినరు ఆయనకు తెలుసు. మాట వినరు అని తెలిసినా కూడా ఆయన శోధిస్తాడు. ఆయన ఇక్కడ శోధించింది ఏంటంటే, నేను చెప్పిన చట్టం మీరు ఫాలో అవ్వలేదు కాబట్టి ఇక్కడ మీరు నా మాట వినలేకపోతున్నారు అని శోధించాడు. అక్కడ ఆయన పెట్టిన కట్టడేంటి? మనకు బలమై ఉన్న దేవుడు అనే దాని మీద మనసు పెట్టాలి. మనకు జీవమైన క్రీస్తు అనే దాని మీద మనం మనసు పెడితే మనం ఆయన మాట వింటాం. కాబట్టి ఆయన మాట మనం వినట్లేదు అనే దగ్గర, మాట వినట్లేదు ఎందుకో తెలుసా మీరు అంటానికి మెరీబా దగ్గర శోధన జరిగింది. మీరు ఎందుకు వినట్లేదంటే మీరు బలమై ఉన్న దేవుని మీద మనసు పెట్టట్లేదు. ఇప్పుడు చూడండి, యోహాను సువార్తలో 5వ అధ్యాయం, యోహాను సువార్త 5వ అధ్యాయం 5వ అధ్యాయంలో ఏది చదువుదాం? వచ్చిన 42 చదవండి. నేను మిమ్మును ఎరుగుదును, దేవుని ప్రేమ మీలో లేదు. నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను, మీరు నన్ను అంగీకరింపరు. అంగీకరింపరు అనే మాట చూడండి. వారు అంగీకరించరు అని ఆయన ముందే తెలుసు. 8వ అధ్యాయం చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయం, యోహాను సువార్త 10వ అధ్యాయం వచ్చిన 27 చదవండి. నా గొర్రెలు నా స్వరము 26. అయితే మీరు నా గొర్రెలలో చేరిన వారు కారు గనుక మీరు నమ్మరు. అది ఈ 2 వచనాలు చూడండి. మీరు నమ్మరు, మీరు అంగీకరించరు అనే వారితో ఆయన మాట్లాడుతున్నాడు. వారు నమ్మరు, వారు అంగీకరించరని ఆయనకి ఎలా తెలుసు? చాలా జాగ్రత్తగా వినండి. ప్రభుకు అనుగ్రహం ఉంటే మీరు ఆన్సర్ చెప్తారు. వారి హృదయాన్ని కఠినపరిచినాడు. పృథ్వీ అన్న దేవునికి స్తోత్రం. ఏదోలాగా ఒక ఆన్సర్ తగిలిద్ది, ఎక్కడో అక్కడ తగిలిద్ది. తగిలినప్పుడు నా దగ్గర ప్రైజ్ ఒకటి ఉంది, నీకు పంపిస్తాను. ఓకే, రైట్. దేవుని స్తోత్రం. అటెంప్ట్ చేస్తున్న వాళ్ళు బట్టి వందనాలు. ఇప్పుడు వాస్తవంగా వీళ్ళు ఇంకా నన్ను నమ్మరు అనేవాళ్ళతో ఆయన మాట్లాడుతున్నాడు. వీళ్ళు నన్ను అంగీకరించరు అనేవాళ్ళతో ఆయన
వారు అంగీకరించరని, వారు నమ్మరని ఆయన అసలు ఎలా తెలుసు? ఆయన దేవుడు కదా. అది వేసారు. ఇది ఎవరు వేస్తారా అని చూశాను, వేసారు ఈ రాయి. ఇది అద్భుతమైన రాంగ్ ఆన్సర్ ఇది. ఎందుకంటే మీరు నిజంగా ఆయన దేవుడు కాబట్టి ఆయనకి ఎవరు నమ్ముతారో ఎవరు నమ్మరో తెలుసు, అందుకనే అనే మాట మీరు చెప్తారని నాకు తెలుసు. అది చాలా పెద్ద బ్లండర్ మిస్టేక్ అన్నమాట. ఎందుకంటే మీరు లైవ్ మెసేజ్లు వినట్లేదు కాబట్టి రాంగ్ ఆన్సర్ చెప్తారు. ఎవరు చెప్పారో వాళ్ళు కేవలం జూమ్ లో వచ్చి కూర్చుంటున్నారు తప్ప లైవ్ లో వర్తమానం వినట్లేదు. వాడు యేసు బాబా, దాసు బాబా, ఏ బాబా అయినా కూడా, బాబు యేసుదాసు నువ్వు వింటలేదు నాయన, లైవ్ మెసేజ్లు వినాలి. ఇప్పుడు మన మినిస్ట్రీలో జూమ్ మెసేజ్, లైవ్ మెసేజ్, మ్యాగజైన్ ఇవన్నీ కూడా ఒకదానికొకటి లింక్ అయి ఉంటాయి. మీరు జాగ్రత్తగా వింటేనే సిలబస్ ఫాలో అవుతారు, లేదంటే గిలక తప్పిటేగా అది. అందుకనే మీరు జాగ్రత్తగా వినాలి. ఆన్సర్లు రాంగ్ ఆన్సర్ అది. చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయం 43 చూడండి, 5వ అధ్యాయం 43. ఇది ఎంత రాంగ్ ఆన్సర్ మీకు తెలుస్తుంది. ఇప్పుడు యేసుబాబు ఒక్కడే చెప్పాడని కాదు, అలా హృదయంలో చెప్పిన వాళ్ళు అనుకున్న వాళ్ళందరి రాంగ్ ఆన్సర్. 5:43 చదవండి. నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను, మీరు నన్ను అంగీకరింపరు. ప్రశాంత్ ఆన్సర్ చెప్పు, నువ్వే చదివే కాబట్టి. యేసుక్రీస్తు ఏ నామాన్ని రాలేదు? తన నామము రాలేదని తండ్రి నామమున వచ్చాడు. నెత్తి మీద ఒకటి పేకాలి. దేవుడు, దేవుని నామాన్ని దేవుడు ఆన్సర్, దేవుడు కింద ఉన్నది చెప్పేశాడు. ఎందుకంటే చూసి కాపీ కొట్టే బ్యాచ్ కి కింద పైన అన్ని చూసి చెప్పేస్తారు. చూడకూడదు, ఆలోచన చేయాల. ఇప్పుడు దేవుడు అని చెప్పాడు కదా ఆయన, యేసు బాబు దేవుడు అన్నాడు. నేను రాంగ్ ఆన్సర్ అన్నప్పుడు ఇక్కడ వచ్చిన చూపించాను. ఆయన తండ్రి నామాన్ని వచ్చాడు. తండ్రి నామాన్ని వచ్చాడు అంటే ఏ నామాన్ని రాలేదు? దేవుడి నామం. అది ఇప్పుడు దేవుని నామాన్నే వచ్చాడు అనుకోండి, వినండి జాగ్రత్తగా. అప్పుడు ఆయనకి ఎవరు నమ్ముతారో ఎవరు నమ్మరో తెలుసు కాబట్టి మీరు నన్ను నమ్మరో అన్నాడు అనుకోండి. ఇప్పుడు ఆయన మాత్రమే ఆ అనుభవం గుండా వెళ్ళగలడు, కానీ మనం వెళ్ళలేం. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, ఈ వాక్యము నువ్వు వినట్లేదు అన్నాను ఎవరితోటో. ఈ వాక్యం నువ్వు వినట్లేదు, నువ్వు అంగీకరించట్లేదు అంటే ఆయన నన్ను అన్నాడు, నీకు అన్ని భలే తెలిసిపోతాయన్నా అన్నాడు. అంటే అతడు ఏమనుకుంటున్నాడంటే, నువ్వు ప్రత్యేకమైన వాడివి, ఇది నీకు మాత్రమే ఉంది, నువ్వు దేవుడు లాంటి వాడివి అన్నాడు నన్ను. అంటే అలా అన్నవాడు నాశనం అయిపోతాడు, వాడు నన్ను కూడా ముఖస్తుతి చేసినట్టే. ఎందుకంటే ఈ అనుభవం నాకు ఒక్కడికే పరిమితం కాదు, భవిష్యత్తులో చాలా మంది ఈ అనుభవం కలిగి ఉండొచ్చు. అది ఎప్పుడు సాధ్యమో చెప్తాను. మీరు వినరని నాకు ఎలా తెలిసిపోద్ది అంటే, మనకు బలమై ఉన్న దేవుణ్ణి బట్టి ఆనందగానం మీరు చేయట్లేదు అనే అనుభవం మీకు కలిగితే మీరు ఆయన మాట వినరు, అంతే. అంటే ఎవరైతే మనకు జీవమైన క్రీస్తు, మనకు బలమైన క్రీస్తు, మృతుల్లో నుండి లేచి దేవుని కనబడుతున్న క్రీస్తు, మన ప్రధాన యాజకుడైన క్రీస్తు అనే ఆ పాయింట్ మీద లక్ష్యం ఉంచి బ్రతకట్లేదో వారు ఇప్పుడు ఆయన మాట ఏదొచ్చినా వినరు. వాళ్ళ హృదయం కఠినంగా ఉంటుంది. ఇప్పుడు నేను ఇలా చెప్తాను, రాత్రి వర్తమానం నుంచి చెప్తాను. మరి ఎవరికైనా అర్థం కాకపోతే లెఫ్ట్ అయిపోండి, ఎందుకంటే మీరు వింటలేదు కాబట్టి మీకు అర్థం అవుతుంది. లెఫ్ట్ అయిపోయి మీరు నైట్ మెసేజ్ విని ఈ ఉదయకాలం ఆడియోని అడిగి మళ్ళీ వినండి. ఇప్పుడు మీరు లెఫ్ట్ అయిపోండి, ఎందుకంటే మీకు అర్థం అవుతుంది. లేదు ఇప్పుడు అర్థం అవ్వాలి అని పెట్టుకుంటే అర్థం అవుతుంది, వినండి. ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను. తండ్రి నామాన్ని వచ్చాను అన్నాడు కదా, అసలు తండ్రి నామం అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? యేసు ప్రభు మృతుల్లో నుంచి లేచి పరలోకానికి చేర్చబడిన తర్వాత అండి. ఇప్పుడు అదే కదా మనకు బలమైన దేవుణ్ణి ఆనందగానం చేయండి అనే అనుభవం. మృతుల్లో నుండి లేచిన క్రీస్తు మీద లక్ష్యం ఉంచండి, ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యం. అదే తండ్రి అనే నామం, తండ్రి అనే అనుభవం. ఆ అనుభవంతో ఆయన ఈ లోకానికి వచ్చాడు. అంటే అది ఇంకా సంభవించక ముందే ఆ అనుభవంతో ఆయన ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఎవరు ఆయన మాట వింటారో ఎవరు ఆయన మాట వినరో ఆయనకు తెలుసు. నువ్వు దేవుడు కాబట్టి నీకు అన్నీ తెలిసిపోతాయి.
అనేది అయితే ఖచ్చితంగా రాంగే. ఎందుకంటే ఆయన దేవుని నామం పేరట రాలే, తండ్రి నామం పేరట వచ్చాడు. తండ్రి నామం పేరట వచ్చిన వాడు ఏమన్నాడు తెలుసా? మీరు నా గొర్రెల్లో చేరిన వారు కారు కనుక నన్ను నమ్మరా అన్నాడు కదా. వాస్తవంగా ఆయన గొర్రెల్లో ఎప్పుడు చేర్చబడతాం మనం? ఆయన మృతి పొంది లేచిన తర్వాత ఆయన విశ్వాసం రాంగ్ ఉంచుతాం. రాంగ్ ఆన్సర్, రాంగ్ ఆన్సర్. ఎవరైనా చెప్పండి, జాగ్రత్తగా ఏనండి, ప్రార్థనా పూర్వకంగానండి. ఆయన గొర్రెల్లో మనం ఎప్పుడు చేర్చబడతాం? ఆయన వెంబడించినప్పుడు, విశ్వసించి. రాంగ్ ఆన్సర్. ఆయన బాప్తిసం స్వరూపంలో చేర్చబడినప్పుడు. బాప్తిసం తీసి సంఘంలో చేర్చబడినప్పుడు. ఓకే ఓకే జకరే గారు, దేవుడు మిమ్మల్ని దీవించింది కాక. థ్యాంక్ యూ. చెప్పండి ఆయన ఇంకా. స్వరం విన్నప్పుడు, ఆయన స్వరం విన్నప్పుడు, అనా స్వరం కాదు 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 కాదు. యోహాను సువార్త 10వ అధ్యాయం మళ్ళీ నేను చదువుతున్నాను, మీరు తీయకపోయిన పర్లేదు, వినండి. మీరు నా గొర్రెల్లో చేరిన వారు కారు కనుక మీరు నన్ను నమ్మరు అన్నాడు. నేను ఏమడుగుతున్నానంటే ఆయన గొర్రెల్లో మనం ఎప్పుడు చేర్చబడతాం? యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినప్పుడు. అంటే ఆయన ఓకే అమ్మా, ఇప్పుడు అదే ఆ పాయింట్ దగ్గర ఆగు. మీరు నా గొర్రెల్లో చేరిన వారు కనుక నన్ను నమ్మరు. నమ్మరు అనేది యేసు ప్రభు నన్ను విశ్వాసం ఉంచటమేనా? రక్షణ అనుభవానికి చెందిన పదమేనా? అది అడుగుతున్నాను నేను. రక్షణానుభవం చెందింది కాదండి అది. డేవిడ్ అన్న వందనాలు, వచ్చాం మొత్తానికి. ఆ సిస్టర్ గారు విశ్వాసము అనే పదం వాడారు కదా, దాని బదులు ఇలా చెప్పండి, ఆయన గొర్రెల్లో మనం ఎప్పుడు చేర్చబడతాం? ఆయన నమ్మిన తర్వాత. ఆయన నమ్మిన తర్వాత కదా. కానీ ఈయనేమంటాడంటే మీరు నా గొర్రెల్లో చేరిన వారు కారు కనుక మీరు నన్ను నమ్మరంటాడేంటి? అంటే ఎవరు నమ్ముతారో ఎవరు నమ్మరో ఆయనకు తెలుసు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గరికి వచ్చాడు, కాలేబు గారి దగ్గరికి వచ్చాడు. కాలేబు గారు విశ్వాస అయ్యే అవకాశం ఉందా భవిష్యత్తులో? యేసుప్రభు కాలేబు గారి దగ్గరికి వచ్చాడండి. కాలేబు గారు యేసుప్రభుని నమ్మి విశ్వాస అయ్యే అవకాశం ఉందా భవిష్యత్తులో? ఉందండి. ఉందే. డేవిడ్ రాజా నువ్వన్నా చెప్పావు కానీ ఆ కాలేబు అన్నవాడు అసలు చెప్పలేదు. ఉన్నాడో పోయాడో బతికాడో సచ్చాడో మోసుకెళ్ళిపోవాలో చివరికి అన్నట్టే కూర్చున్నాడు. మాట్లాడు స్వామి, నువ్వే హోప్ నెంబర్ 37 ఉన్నావా? తరంలో నువ్వు ఉండి ఎందుకు ఉన్నావో మాకు అర్థం కావట్లేదు. మా తాత కాడి నుంచి ఉన్నాడండి. మా తాత బైబిల్ మోసాడు, మా నాన్న బైబిల్ మోసాడు, ఇప్పుడు ఈ తరంలో కూడా బతికాడు. నా బిడ్డను కూడా ఎత్తుకున్నాడు రాత్రి. 4 తరాలుగా బతుకుతున్నాడు, మాట్లాడట్లేదు. సరే, దేవునికి స్తోత్రం. మీరు వినాల, మీరు జాగ్రత్తగానండి. ఇప్పుడు భవిష్యత్తులో ఆయన యేసుప్రభుని నమ్ముకుంటాడని తెలుసు కదా. అంటే ఇప్పుడు యేసుప్రభు ఏమంటున్నారంటే, కాలేబు నువ్వు నా మాట నమ్ముతావు, నువ్వు నా గొర్రెలో కూడా చేరతావు అని మాట్లాడుతున్నాడు. ఒక అవిశ్వాస దగ్గరికి వెళ్ళి భవిష్యత్తులో కూడా ప్రభువుని నమ్మని వాడు ఒకడు ఉన్నాడు చూసారా, వాడి దగ్గరికి వెళ్ళి ఏమంటున్నాడంటే, నువ్వు ఎందుకు ప్రభువుని నమ్ముకో తెలుసా, ఎందుకంటే నా మందులో నువ్వు లేవు అన్నాడు. అలా మాట్లాడాడు. ఇక్కడ ఎంతమందికి అర్థమైంది? చేయొద్దండి అర్థమైన వాళ్ళు. రైట్, అర్థమైతే దేవునికి స్తోత్రం. ఈ ప్రశాంత్కి అర్థం అవ్వలేదు. ఎందుకు రా చదివేస్తున్నావు? కింద ఏమైనా పుస్తకాలు రాసావా? మెసేజ్ వినుండండి. ఏంటన్నా బద్దకస్తుల్లో పిహెచ్డి చేసిన వాళ్ళు ఈడు కూడా ఉన్నాడు. ఆ యూనివర్సిటీలోంచి ఇచ్చారు ఈడికి పిహెచ్డి. విన్నాను, రాసుకున్నాను కూడా. అది చదువుతున్నప్పుడు చూస్తా ఉన్నా జస్ట్ అట్లా. బయట పోరా, జూమ్ మీటింగ్ నుంచి పోయి పుస్తకం చదువుకో. చెప్పినప్పుడు అంటే అర్థమైద్ది. పుస్తకాలు చదివితే రాదు, అది పుస్తకాల్లో ఉండదు. అది వినండి. మీ పరిశుద్ధాత్మ మీలో ఉన్నాడు కదా, మీరు రైట్ ఆన్సర్లు చెప్తారు. జస్ట్ వింటే చాలు, కష్టమైంది ఏది లేదు. మీరు వినండి, లైన్లోకి వచ్చేస్తారు. రైట్, మళ్ళీ చెప్తాను జాగ్రత్తగా. ఇప్పుడు మనం ఏమంటామంటే, ఇతడు వింటాడా వినడా అనేది ఆయనకి తెలిసిపోద్ది, ఎందుకంటే ఆయన దేవుడు అంటాడు. కానీ ఆయన దేవుని నామాన్ని రాలా, ఆయన తండ్రి నామాన్ని వచ్చాడు. తండ్రి అనే నామం ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది, లేదా తండ్రి అనే అనుభవం దేనికి సంబంధించింది?
యేసుక్రీస్తు మృతుల్లో నుండి లేచి దేవుని కనబడుట అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? జాను లైవ్ విన్నావు రాత్రి? విన్నాను అన్నయ్య, మధ్య నుంచి విన్నాను, సగం నుంచి. ఎక్కడి నుంచి కరెక్ట్ గా చెప్పు, అక్కడి నుంచి అడుగుతాను క్వశ్చన్ ఏదన్నా కరెక్ట్ గా ఎక్కడి నుంచి? మృత్యుంజయ ఇప్పుడు చెప్పిన విషయం దగ్గర నుంచి అన్నయ్య. విన్నావా? మృత్యుంజయ రాజు లైవ్ ఆగిపోయిందంటే ఎక్కడి నుంచి ఆగిందిరా అంటే కరెక్ట్ గా మధ్యలోంచి ఆగింది అంటాడు. ఆ మధ్య చెప్పడం నువ్వు చెప్పావు, దేవుని స్తోత్రం. ఇప్పుడు నేను చెప్పేది అందరికి అర్థమైంది, రాత్రి విన్న వాళ్ళందరికీ అర్థమైంది. ఆయన తండ్రి నామాన్ని వచ్చాడంటే తండ్రి అనే అనుభవం ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? మొదట రాకడ నుంచా, మొదట రాకడ తర్వాత నుంచా? తండ్రి అనే అనుభవం ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పటి నుంచా, యేసు ప్రభు పరలోకంలోకి వెళ్ళినప్పటి నుంచా? వెరీ గుడ్, రైట్ ఆన్సర్. సత్యప్రసాద్ గారిని దేవుడు దీవించున్నాడు. యేసుక్రీస్తు పరలోకానికి వెళ్ళినప్పటి నుంచి. మరి అలాగైతే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన కుమారుడు అని ఉండకూడదుగా? ఆయన పంపించింది తండ్రి అని ఉండకూడదుగా? కానీ ఆయన ఏమంటాడు? నేను తండ్రి యొద్ద నుండి వచ్చాను అంటాడు. కానీ అర్థం కాని వాళ్ళు అందరూ ఏమంటున్నారంటే ఆయన దేవుని యొద్ద నుండి వచ్చాడు అంటున్నారు. దేవుని యొద్ద నుండి వస్తే వచ్చిన ఆయన ఎవరు? దేవుడే, రైట్ ఆన్సర్. అది హల్లెలూయా. దేవుని యొద్ద నుండి వస్తే ఆయన దేవుడే, కానీ ఆయన తండ్రి యొద్ద నుండి వచ్చాడు కాబట్టి అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు అని వ్రాయబడింది యోహాను 3:16. అంటే యేసుక్రీస్తు యొక్క మొదటి రాకడు కూడా ఈ మనకు బలమై ఉన్న దేవుణ్ణి బట్టి ఆనందగానం చేయడి అనే వరుసలోనే వచ్చింది. అంటే మృతుల్లో నుండి లేచి దేవుని కనబడుతున్న క్రీస్తే మొదటి మనందరి కొరకు ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఆయన వచ్చింది ఏ నామా అన్న? తండ్రి నామా. రైట్ ఆన్సర్. ఇంకా చెప్పండి, ఆయన వచ్చింది ఏ నామా అన్న? కుమారుని నామా అన్న. సో తండ్రి నామాన్న కుమారుని నామాన్న వచ్చిన వ్యక్తికి ఎవరు నమ్ముకుంటారో తెలుసు, ఎవరు నమ్మరో తెలుసు. ఎవరికి ఈ మాటలు అంగీకరించాలనిపిస్తుందో తెలుసు, అంగీకరించకూడదో తెలుసు. ఎందుకంటే వాళ్ళు దేవుడు అని కాదు, వాళ్ళు మనకు బలమై ఉన్న దేవుని బట్టి ఆనందగానం చేసే అనుభవంలో ఉన్నారు కాబట్టి. ఇంకోటి ఏంటంటే వాళ్ళు మనతో ఏమంటారంటే అసలు అక్కడ మీ మాట వినుండుంటే బాగుండేదండి నా జీవితం అంటారు. మనం ఏమంటామంటే అక్కడ నువ్వు మాట వినవని తెలుసు నాకు అంటాం. మనం ఏమంటాం? మెరీబా జలముల యొద్ద నువ్వు నా మాట వినవని నాకు తెలుసు అంటాం. ఎందుకు వినవు? చెప్పగలిగే అవకాశం ఉన్న దగ్గర ఆమెన్ అని చెప్పకుండా దానికి మౌనంగా ఉండిపోతున్నారు చూసారా కొంతమంది. వారి హృదయ కాఠిన్యత అక్కడ ఎందుకు ఏర్పడుతుంది? వాళ్ళు అంగీకరించరు, ఈ మాటలు వారు అంగీకరించరు. మీకు మనసు ఉంటే ఈ మాట మీరు అంగీకరిస్తారంటాడు చూసారా, కానీ అక్కడ వారికి మనసు ఉండదు, ఆ విషయంలో వారికి ఆనందం ఉండదు అని మనకి ఎలా తెలిసిపోయింది అంటే వారి ఫోకస్ మృతుల్లో నుండి లేచి దేవుని కనబడుతున్న క్రీస్తు మీద లేదని మనకు తెలుసు. అప్పుడు వారు ఆ మాట అంగీకరించరని మనకు తెలుసు. అంటే ఇప్పుడు మనం ఏ నామాన్ని వారితో మాట్లాడుతున్నాం ఆ సందర్భంలో? దేవుని నామం. వెరీ గుడ్, రాంగ్ ఆన్సర్. భయంకరమైన రాంగ్ ఆన్సర్ ఇది. చెప్పండి. తండ్రి నామం. రైట్ ఆన్సర్, తండ్రి నామం. దేవుడి నామం అంటారు ఏంటండి ఎంత క్లియర్ గా చెప్పాక? తండ్రి నామం అంటే మనం కూడా ఒక వ్యక్తి మాటలు అంగీకరిస్తాడా, అంగీకరించడా? అంగీకరించే మనసు అతనికి ఉందా లేదా? అతడు ఇక్కడ హృదయ కాఠిన్యతను ప్రదర్శిస్తాడా లేదా అనేది గెస్ చేసేసేయాలి. ఎలా గెస్ చేయగలమంటే మనము తండ్రి నామాన్ని మాట్లాడాలి వాళ్ళతో, మనం కుమారుని నామాన్ని మాట్లాడాలి, దేవుని నామాన్ని కాదు. ఇంకోటి చెప్పిన యోహాను 3:16 దేవుడు లోకముని ఎంతో ప్రేమించాను అనే దగ్గర కూడా దేవుడి దగ్గర తండ్రి అనే పేరు పెట్టి మనం చెప్పొచ్చు. ఎందుకు చెప్పొచ్చు అంటే అక్కడ పుట్టింది ఎవరు? అద్వితీయ కుమారుడు. అందుకనే మీరు చూడండి యోహాను సువార్తలో యేసుక్రీస్తు ప్రభు చాలాసార్లు చెప్పిన మాట, ఒక మాట చూడండి, 8వ అధ్యాయం చదువుదాం.
38వ వచనం చదువు. నేను నేను నా తండ్రి యొద్ద చూసిన సంగతులే బోధించున్నాను, ఆ ప్రకారమే మీరు మీ తండ్రి యొద్ద వినిన వాటిని జరిగించున్నారని వారితో చెప్పారు. రైట్. ఇక్కడ యేసుప్రభు అన్నారు నా తండ్రి యొద్ద అన్నాడు. అసలు యేసుక్రీస్తుకు దేవుడు తండ్రి ఎలా అవుతాడు? యేసుక్రీస్తుకు దేవుడు తండ్రి అనే అనుభవం ఎవరిని బట్టి? నన్ను బట్టి. ఖచ్చితంగా విశ్వాసం నిన్ను బట్టి, నన్ను బట్టి, ఈ నిబంధనను బట్టి, ఈ న్యాయాన్ని బట్టి. యేసుక్రీస్తు ఆ సంగతిలో నుండే బయలుదేరి వచ్చాడు. మీరు గమనించండి. ఇక్కడ ఆయన ఏమన్నాడంటే నా తండ్రి వద్ద చూచిన సంగతులు అన్నాడు కదా. ఏ సంగతులు అవి? ఏ సంగతులు అవి? మనం అనుకుంటాం తండ్రి వద్ద నేను చూసి వచ్చాను అంటున్నాడు. 40లో నేను విని వచ్చాను అంటున్నాడు. నేను చూసి వచ్చాను, నేను విని వచ్చాను అంటున్నాడు. ఏం చూసి వచ్చాడు? ఏం వినొచ్చాడు? ఏం చూస్తే తండ్రి నామాన్ని వచ్చాడు? ఏం వింటే తండ్రి నామాన్ని వచ్చాడు? అది ఖచ్చితంగా భవిష్యత్తులో మన ప్రధాన యాజకుడిగా ఆయన ఉండబోతున్నాడు. భవిష్యత్తులో మన ఉత్తరవాదిగా ఆయన ఉండబోతున్నాడు. భవిష్యత్తులో మన మధ్యవర్తిగా ఉండబోతున్నాడు. భవిష్యత్తులో ఆయన దేవుని కుడిపార్శ్వాన్ని కూర్చుండబోతున్నాడు అని ఆ సంగతులను బట్టి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఇప్పుడు వచ్చాడు కాబట్టి ఏమంటున్నాడు తెలిసే వారితో? ఏమంటున్నాడంటే మీరు చూడండి 41వ వచనంలో మీరు మీ తండ్రి క్రియలే చేస్తున్నారు. 40లో మీరు నన్ను చంపుతున్నారు. అసలు మీ తండ్రి ఎవరు తెలుసా? మీ తండ్రి అపవాది. ఈ విషయాలన్నీ చెప్తున్నారు. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారికి తీర్పు తీరుస్తున్నాడు కదా. మీరు జాగ్రత్తగానండి. ఈ తీర్పు ఆదాము నుండి వారు పాపులు అనే ఉద్దేశంతో తీరుస్తున్నట్టుందా? తన యందు విశ్వాసం ఉంచరు అందుకనే తీరుస్తున్నట్టుందా తీర్పు? రైట్ ఆన్సర్ అండి. మీరు బాగా చెప్తున్నారు. దేవుని స్తోత్రం. ఇప్పుడు నేను ఏమంటానంటే ఆదాము నుండి పాపులు అనే ఉద్దేశంతో తీర్పు తీర్చాడు అనుకోండి, భవిష్యత్తులో వాళ్ళు ప్రభువుని నమ్ముకునే దానికి అవకాశం ఉంది అనే ఒక పాయింట్ ఉంటది. మరి భవిష్యత్తులో ప్రభువుని నమ్ముకునే అవకాశం ఉంది అనే వాళ్ళతో ఎక్కువ నెగిటివ్ గా మాట్లాడకుండా ఉంటే మంచిది కదా. కానీ ఇక్కడ యేసుప్రభు వారి గురించి చాలా మాట్లాడేశాడు. ఏమన్నాడు తెలుసా? 37లో మీలో నాకు వాక్యానికి చోటు లేదు, మీరు మీ తండ్రి వద్ద చూసిన సంగతులే చెప్తున్నారు. తర్వాత ఏమన్నాడు? 41లో మీరు మీ తండ్రి క్రియలే చేస్తున్నారు. తర్వాత 42లో మీరు నన్ను చంపాలనుకుంటున్నారు. ఈ విషయాలన్నీ చెప్పాడంటే ఇప్పుడు రేపో ఎల్లుండో యేసుప్రభు నమ్ముకునే ఒక వ్యక్తి ఉన్నాడండి. ఆ వ్యక్తి గురించి మనం బ్యాడ్ గా అంటే రాంగ్ గా నెగిటివ్ గా ఎన్ని చెప్తాం? ఎక్కువ చెప్పం. ఎందుకంటే మనకు తెలుసు రేపు ప్రభుని నమ్ముకుంటాడు, ఈయన గురించి అంత నెగిటివ్ గా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ వీళ్ళు భవిష్యత్తులో ఆయన నమ్మరని, ఆయన యందు విశ్వాసం ఉంచరని, వారు ఆయన గొర్రెల్లో చేరిన వారు కాదని తెలుసు కాబట్టే ఈయన మాట్లాడుతున్నాడు. ఇంతకీ యేసుప్రభు మాట్లాడుతున్న ఈ మాటలన్నీ కూడా వారికి విధిస్తున్న తీర్పులే. ఆ తీర్పులు ఆయన దేన్ని బట్టి చేస్తున్నాడంటే తండ్రి అను నామాన్ని బట్టే చేస్తున్నాడు. ఓకే, ఈ పాయింట్ అర్థమైందా? గుర్తు చేస్తండి అర్థమైన వాళ్ళు. రైట్, దేవుని స్తోత్రం. మళ్ళీ వినండి ఆడియో. మళ్ళీ వింటే మీకు ఫుల్గా క్లారిటీ వచ్చేసింది. ర్యాన్సమ్ త్వరగా పంపిస్తున్నాడా? మీరు త్వరగా వినండి, ఉంటే మీకు క్లారిటీ వచ్చేసింది. ఒకసారి విని వదిలేయకండి దయచేసి. కాబట్టి ప్రియులారా వినండి. నేను చూచి వచ్చాను అన్నాడు, చూసారా సంగతులు. ఆ సంగతులు చూడకుండా ఆయన వచ్చుంటే ఎలా వచ్చేవాడు? దేవుని నామాన్ని వచ్చేవాడు. దేవుని నామాన్ని వచ్చి నాకు తెలుసు మీలో కొందరు నన్ను నమ్మరు, నరకానికి పోతారు మీరు అని అన్నాడు అనుకోండి, అది అన్యాయం. చూసావా, ముందే ఆయనకు అన్నీ తెలుసు, ఎవరు నమ్ముతారో తెలుసు, ఎవరు నమ్మరో తెలుసు. అందుకని ఏమంటున్నాడు? జాన్ దగ్గర నిలబడి నువ్వు నన్ను నమ్మవు, నువ్వు నరకానికి వెళ్ళిపోతావు అన్నాడు. నా దగ్గర నిలబడి ఏమన్నాడు? నువ్వు నన్ను నమ్ముతావు, నువ్వు నిత్య జీవానికి వెళ్తావంటే
అది అన్యాయం. ఎందుకంటే ఆయన దేవుని నామం పేరట వచ్చి అలా మాట్లాడితే అన్యాయం. కానీ ఆయన తండ్రి నామాన్ని వచ్చినప్పుడు అది అన్యాయం అని ఎవరికి తోస్తుందంటే, యేసు క్రీస్తు ప్రభు దేవుని యొద్ద ఉన్నాడు, తండ్రి కనపడుతున్నాడు అనే దాని మీద మనసు పెట్టిన వాళ్ళు కూడా ఇది కూడా అన్యాయంగానే తోచిద్ది. అదెంత దారుణం బ్రదర్. ఆయన నమ్మితేనే కదా ఆయన గొర్రెల్లో చేరతాం. ఈయనేమంటాడు, మీరు నా గొర్రెల్లో చేరిన వారు కారు కనుక నన్ను నమ్మరు అంటాడేంటి. మీరు ఫిలదెల్ఫియా స్థానిక సంఘంలో చేర్చబడిన వారు కారు, అందుకనే మీరు ఇప్పుడు యేసు ప్రభుని నమ్మట్లేదు అంటే ఎలా ఉంటది? నమ్మితేనే కదా, నమ్మేక బాప్తిసం పొందాకే కదా సంఘంలో చేర్చబడతాం. కానీ ముందు ఈయన ఏమంటున్నాడు, ఆ సంఘంలో మీరు లేరు కాబట్టి నన్ను నమ్మరు అంటాడేంటి అనుకుంటాం. ఆ స్టేట్మెంట్ దేవుడిస్తే రాంగ్, ఆ స్టేట్మెంట్ ఎవరిస్తే రాంగ్ కాదు. తండ్రి ఇస్తే రాంగ్. తండ్రి నామమున వచ్చినప్పుడు. ఆ స్టేట్మెంట్ తండ్రి ఇస్తే రాంగ్. చూసారా, మీరు ఇప్పుడు ఎవరెవరైతే రైట్ ఆన్సర్లు చెప్తున్నారో మీ ట్రైన్ ట్రాక్ ఎక్కిందని అర్థం. అందరి ట్రైన్స్ ట్రాక్ ఎక్కును కాక, అదే ప్రార్థన. దేవుని స్తోత్రం. విన్నారా? అందుకని మనం ఎల్లప్పుడూ ఏం చేద్దామంటే తొట్టుపడకుండా ఉందాం. తొట్టుపట్టడం అంటే ఏంటంటే, ఇది అన్యాయం అనే మాట మాట్లాడటం ఏదైతే ఉందో అది కానీ మీ నోట వచ్చిందంటే మీరు అడ్డురాయి తగిలి తొట్టుపడినట్టు. రోమాపత్రిక 11వ అధ్యాయంలో ఒక మాట ఉంది చూడండి. 11వ అధ్యాయంలో ఒక మాట ఉంది, 33 చదవండి. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యము ఎంతో గంభీరము, ఆయన తీర్పులు శోధింపనెంతో అసఖ్యములు, ఆయన మార్గములు ఎంతో అగమ్యములు. రైట్, ఇక్కడ ఆయన తీర్పులు అని ఉంది కదా. ఇంతగా ఆయన తీర్పులు ఏంటంటే 30-31 వచనాల్లో ఇశ్రాయేలీలను కఠినపరిచాడు, మనలను కరుణించాడు, ఇప్పుడు మరలా మనల్ని కరుణించి వారిని కరుణిస్తాడు. ఈ తీర్పు అంట ఎలా ఉందంట, శోధింపని ఎంతో అసఖ్యం అన్నాడు. కానీ ఈ తీర్పు కొందరు ఇచ్చిన టైటిల్ ఏంటి చూడండి, 9వ అధ్యాయం 14, దేవుని యందు అన్యాయం కలదు అన్నారంట వాళ్ళు. మనమేమో ఆహా ఆహా అనే దగ్గర వాళ్ళు ఏమంటున్నారు, అయ్యో అంటున్నారంట. మనకు ఆహా అనేటట్టు ఉన్నది, కొందరికి ఎలా ఉంది, అయ్యో అనేటట్టు ఉందంట. ఆహా అనే దగ్గర అయ్యో అనేటట్టు ఉంటే వాళ్ళకి ఏం జరిగిందని, అడ్రాయి తగిలింది అని అర్థం. 33వ వచనం, 9:33, అడ్రాయి తగిలింది అని అర్థం. అడ్రాయి తగలటం, అడ్రాయి ఎవరింతకి? రెడీ 1 2 3 అందరూ పరిగెత్తండి అని చెప్పి పరిగెత్తడం స్టార్ట్ చేసా కాల్ అడ్డు పెట్టాం అనుకోండి, ఎలా ఉంటుంది? అలా ఉంది ఇది. పరిగెత్తుతారా మీరు ఎవరైనా? పరిగెత్తండి ఒకసారి అని చెప్పి మీరు పరిగెత్తగానే కాల్ అడ్డు పెట్టాం అనుకోండి, మీరు ముందుకు పడతారు. చూసారా? అలాగే ప్రభు ఏమన్నాడు, మీరు పరిగెత్తండి అన్నాడు, పరిగెత్తగానే కాల్ అడ్డు పెట్టాడు, వాళ్ళు పడిపోయారు. సో ఎవరికి ఆయన అడ్డురాయి అవుతున్నాడంటే, ఇక్కడ మనం గమనించాలి, ఆయన తీర్పులు అన్యాయంగా కనిపిస్తున్నాయి. మరి అంతేగా, ఫరోని ఎందుకు నియమించాను అన్నాడు 9:17. 9:17లో ఫరోని ఎందుకు నియమించాడంట, నేను నీ యందు నా బలము చూపుట. ఓకే, అదంతా నువ్వు చదవక్కర్లేదు. 18వ వచనంలో కఠినపరచటానికి నియమించాడంట. ఇప్పుడు చెప్పండి, ఆహా ఆయన తీర్పు అందామా, అయ్యో ఆయన తీర్పు అందామా? ఏమని అనిపిస్తుంది మీకు? దేవుని ఆయన దేవుని నామం పేరట వచ్చాడు అనుకున్న వాళ్ళకి అయ్యో అనిపిస్తుంది, ఆయన తండ్రి నామం పేరట వచ్చాడు అన్న వాళ్ళకి అందరికి ఆహా అనిపిస్తుంది. ఆహా అంటే మూలరాయి, అయ్యో అంటే అడ్డురాయి. ఆహా అంటే మూలరాయి, అయ్యో అంటే అడ్డురాయి. మూలరాయి పేరు యేసుక్రీస్తు, అడ్డురాయి పేరు సాతాను, అంతేనా? ఇద్దరు యేసుక్రీస్తు. రెండు యేసుక్రీస్తు. ఆ రెండు ప్రభు అయిన యేసుక్రీస్తు. కాబట్టి విజయవాడలో ట్రైన్ ఎక్కినప్పుడు గుడివాడ వచ్చిందంటే మీరు తాడేపల్లిగూడెం రారని అర్థం, అంతేనా ఆనందన్న? నెక్స్ట్ భీమవరం వచ్చిద్దని అర్థం. అంతే. మీరు వేరే లైన్ ఎక్కేశారు. అక్కడి నుంచి 2 లైన్లు స్టార్ట్ అయినాయి కదా, మీరు వేరే లైన్ ఎక్కేశారు.
అలాగే ఎక్కడో ఒక్క చోట తేడా కొట్టి అడ్డురాయి తగిలి తొట్టు పడుతున్నారు చాలా మంది. సబ్వే సర్ఫేస్ ఆడారా ఎప్పుడైనా? ఆడండి. ఆడపోతే ఆడండి. ఇప్పుడు నేను ఆడట్లేదు కానీ ఒకప్పుడు ఆడాను బాగా. ఆడు చూడండి తగిలికి ముందుకు అడిపోతా ఉంటాడు. అలా పడకూడదు. అడ్రాయి వచ్చినప్పుడు ఎగరాలి పైకి. అడ్రాయిల దగ్గర అన్ని చోట్ల ఏం చేయాలి? ఎగరాలి, కాయిన్లు కొట్టాలి. కొంతమంది కొంచెం లావు ఎక్కువ అయిపోయారు, ఎగరలేకపోతున్నారు. ఆడికి వచ్చినప్పుడు పడిపోతున్నారు. ఎంత లావు అయిపోయారు అంటే మాకు వాక్యం అంతా తెలిసని పొట్టలు బాగా పెంచేశారు. పొట్ట నిండా వాక్యం ఉంది అనుకుంటున్నారు. అది మీరు అనుకుంటున్నారు, మేము అనుకోవట్లే. అది మీరే అనుకుంటున్నారు, మేము అనుకోవట్లేదు. వాక్యం బాగా తెలుసు అని పొట్ట బాగా పెద్దదైపోతే మనం ఎగరలేము. కాబట్టి ఏం జరిగిద్దంటే అక్కడ మనం ముందుకు పడిపోతాం. కాబట్టి మనకి ఇక్కడ తెలియాల్సింది వాక్యం బాగా తెలుసు అనే ఆలోచన కాదు. మన బలము దేవుని కనబడుతున్న క్రీస్తే. నేనేమంటున్నానంటే ఈ అడ్రాయి గారు రేపొద్దున క్రీస్తు న్యాయపీఠం దగ్గర కూర్చుంటాడు. కొంతమందికి ఆయన అడ్రాయిగా కనిపిస్తాడు. ఈ మూలరాయి గారు కూడా అక్కడ కూర్చుంటారు. ఆయన కొంతమంది మూలరాయిగా కనిపించిన వాళ్ళందరికీ మంచి మార్కులు పడతాయి. అడ్రాయిగా అక్కడ కనిపించిన వాళ్ళందరికీ నువ్వు ఎప్పటి నుంచి తొట్టు పడుతున్నావో నీ ధ్యానాల్లో చెప్తాడు ఆయన. ఎక్కడి నుంచి నీ మెడిటేషన్స్ మారిపోయినాయి, ఎక్కడి నుంచి నీ రెవల్యూషన్స్ మారిపోయినాయి, ఎక్కడి నుంచి నీ ఒపీనియన్స్ మారిపోయినాయి, ఎక్కడి నుంచి నీ అంచనాలు తారుమారు అయినాయో చెప్తాడు ఆయన. అంచనాలు తారుమారు అయిపోయి చెప్పే వర్తమానాలన్నీ కాలిపోతాయి. మన అంచనాలు తారుమారు కాకుండాను గాక. మనం అనుకున్నది వేరేగా ఉండకూడదు, అంతే. చూడండి, ఇప్పుడు ఒక చిన్న మాట చెప్తాను. పరలోకంలో ఎవరైతే దేవునికి బాగా ఇష్టడో ఆ వ్యక్తినే మనము బాగా నీచుడి కింద చూడటమే అడ్రాయి. అది సంభవించే అవకాశం ఉందా? లేదు, ఉంటది. అలాంటి ఒక అడ్డురాయి తగిలి తొట్టుపట్టం అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అయిపోద్ది అంటే మన బలం మనకు వచ్చిన వాక్యం మనకు తెలిసిన సంగతులు అనుకుంటే అయిపోద్ది. నేటికి భవిష్యత్తులో యేసుప్రభు వచ్చేంత వరకు నా బలం దేవునికి పరలోకంలో కనబడుతున్న యేసుప్రభు అనుకోండి చాలు. అడ్రాయిలు మీ జర్నీలో ఉండనే ఉండాలి. అనుకున్నారా? స్తోత్రం. అంతేగా, ఎవరు అనుకుంటే వాళ్ళకి గ్రాంటెడ్. అది యేసుప్రభు నామంలో అది జరిగిద్ది. ఎక్కడ ఉండకూడదు అడ్రాయిగా, ఎక్కడ అడ్రాయి ఉండకూడదు. ఎందుకంటే ఇంకొక 2 కిలోమీటర్లో నేను యేసుప్రభుని కలుసుకోబోతున్నాను. అనే మధ్యలో కూడా నాకు అడ్రాయి ఉండకూడదని నేను కోరుకుంటున్నాను. ఎందుకు కోరుకుంటున్నానంటే ఆ ముక్క కాలిపోద్దుగా. అక్కడి నుంచి నేను చేసే ప్రసంగాలు, అక్కడి నుంచి నా ధ్యానాలు, అక్కడి నుంచి నేను చేసే పరిచర్య కాలిపోద్ది. కాబట్టి సో దెర్ ఈజ్ ఓన్లీ 2 kilometers అనే డెస్టినేషన్ మీకు ఇంకా 2 kilometers దూరంలో ఉంది అనే ఆలోచన వచ్చిన దగ్గర నుంచి కూడా అడ్రాయిలు ఉండకూడదు. ఎక్కడా తొట్టుబాడకూడదు, ఎక్కడా నా ధ్యానం వేరుగా వెళ్ళిపోకూడదు అని అంటే ఆయన తీర్పులకు ఆహా అని చెప్పగలిగేటట్టే నేను ఉండాలంటే సో మనకు బలమై ఉన్న దేవుణ్ణి బట్టి ఆనందగానము చేయండి. ఇది ఆయన నియమించిన కట్టడ. కాబట్టి మెరీబా దగ్గర వారు ఆయన మాట వినరని ఆయనకి తెలుసు. ఆయన ఎందుకు శోధించాడు మరి వినరని తెలిసినప్పుడు? మీరు ఎందుకు వినలేకపోయారో తెలుసా అనే పాయింట్ తీసుకురావటానికి. ఎందుకు వినలేకపోయారు వాళ్ళు? వాళ్ళ హృదయం అక్కడ ఎందుకు కఠినమైంది? ఎందుకంటే వారు మనలాగా మనకేం చెప్పాడు? మృతుల్లో నుండి లేచి పరలోకంలో కూర్చున్న క్రీస్తు మీద మనసు పెట్టమన్నాడు. వారిని కూడా ఏమన్నాడు? మీ మోత గంపలు తొలగించిన వారి మీద మీరు మనసు పెట్టండి అన్నాడు. వారి భావంలో వాళ్ళు ఇంకెక్కడున్నారు అనుకుంటున్నారు? బరువుల్లోనే ఉన్నాం అనుకుంటున్నారు. అందుకని ఏం చేశారు? బండతో మాట్లాడినంటే వీళ్ళు బండను కొట్టారు మెరీబా దగ్గర. చూసారా వాళ్ళ హృదయంలో? ఇప్పుడు మీ లోపల ఏది మెదులుతుందో అదే చేస్తారుగా మీరు పైకి. వాళ్ళ లోపల ఏం మెదులుతుంది? మేము ఇంకా బారాల్లో ఉన్నాం అనుకున్నారు. కాబట్టి కర్ర తీసుకొని వెళ్ళి బండను కొట్టారు. నిజంగా వాళ్ళు బరువులు లేవు మా మీద అనుకుంటే ఆ బండతో ఏం చేద్దరు? మాట్లాడతారు. ఈరోజు చాలా మంది విశ్వాసంతో ఎందుకు మాట్లాడట్లేదు? స్టిల్ దే హ్యావ్ సిన్ఫుల్ కాన్షియస్నెస్. ఇంకా నేను పాపములోనే ఉన్నాను అనుకుంటున్నారు. కాబట్టి విశ్వసించి కనుక మాట్లాడుతున్నానే స్పిరిట్ యాక్టివేట్ అవ్వట్లేదు వాళ్ళు. కొరింథీ 2:4-14 అసలు నేను ఇలా అంటాను, విశ్వసించి కనుక మాట్లాడుతున్నానే స్పిరిట్ యాక్టివేట్ అవ్వకపోతే మీ ద్వారా జరిగిన పని 0. ఎందుకంటే
దేవుని పని అంతా ఎలా జరిగిద్ది? మాట్లాడటం ద్వారానే జరిగిద్ది. ఇప్పుడు దాకా స్పిరిట్ యాక్టివేట్ అవ్వలేదుగా కొంతమందికి. ఎందుకంటే వాళ్ళు ఇంకా ఎక్కడున్నారు? నేను పాపంలోనే ఉన్నా. ఇప్పుడు చూడండి, మీకు అర్థమవటాన్ని చెప్తా. మీరు ఏదో ఆలోచిస్తున్నారండి, ఏదో విషయం మీద ఉన్నారు. మనం ఏది మాట్లాడుకున్నా మీరు ఆ టాపిక్కే తీస్తారు. మీరు ఏం ఆలోచిస్తున్నారో ఆ టాపిక్కే తీసి మాట్లాడతారు. అవునా కదా? సేమ్ అలాగే నేను బరువుల్లో ఉన్నాను అన్న మూడ్లో ఉన్నారు వాళ్ళు. ఐగుప్తులోంచి బయటకు వచ్చారు, బరువుల క్రింద నుంచి బయటికి తెచ్చాడు నిర్గమాకాండం 6వ అధ్యాయంలో. కానీ వారు బరువుల్లో ఉన్నామని అనుకున్నారు కాబట్టి స్పీడ్కి వెళ్ళి బండను కొట్టేశారు. అంటే మోషే కొట్టాడు అంటే అర్థమైందంటే వీళ్ళందరూ ఆ భావంలో ఉన్నారు. కానీ మేము లేము అనుకుంటే ఏం చేస్తారు? విశ్వసించి తిని గనుక మాట్లాడి తిని, సంఖ్యాకాండం 20వ అధ్యాయం 8వ వచనం, ఆ బండతో మాట్లాడమనే స్పిరిట్ యాక్టివేట్ అవుతుంది. సో ఏం యాక్టివేట్ అవుతుంది మన లైఫ్లో? పాపంలో ఉన్నామనే భ్రమలో ఉంటే యాక్టివేట్ అయ్యేది ఏది? ఖచ్చితంగా పాప శరీరమే. పాపములో ఉన్నాను అనే మనస్సాక్షి ఉన్న వాళ్ళకి పాప శరీరమే యాక్టివేట్ అవుతుంది. పాపములో లేను అనే మనస్సాక్షి గలవారికి పరిశుద్ధాత్ముడే యాక్టివేట్ అవుతాడు. ఆయన విశ్వసించితిని కనుక మాట్లాడుతున్ననే ఆత్మ. కాబట్టి మనం ఏం చేస్తామంటే విశ్వాసంతో మాట్లాడతాం. విశ్వాసంతో మాట్లాడటం వల్ల జరిగిన కార్యాలు మాత్రమే ఆత్మకార్యాలు. మిగిలినవన్నీ నీ కార్యక్రమాలు. నీ కార్యక్రమాలను గురించి క్రీస్తు న్యాయపీఠం దగ్గర ఆయన లెక్క అడగడం. ఇప్పుడు పరిశుద్ధాత్మను పంపాక కూడా మనంతటి మనమే చేసిన కార్యాలకు బహుమానం ఉంటుందా? లేదు లేదు లేదు. పరిశుద్ధాత్ముడు నీ నోట నుండి ఏం పలికాడు, పలికిన దానికి ఏం జరిగింది, జరిగిన దానికి రేపొద్దు బహుమానం ఇవ్వబోతున్నాడు. కాబట్టి హౌ టు యాక్టివేట్ ద స్పిరిట్ ఆఫ్ ఫెయిత్, ఆ విశ్వాసంతో కూడిన ఆత్మను మనం ఎలా యాక్టివేట్ చేయాలంటే హ్యావింగ్ గుడ్ కాన్షియస్నెస్. నేను ఎప్పుడు కూడా బరువుల్లో లేను, నా ప్రతి భారం యేసుప్రభు భరించాడు. నేను రోగాల్లో లేను, నా రోగం యేసుప్రభు భరించాడు. నేను పాపాల్లో లేను, నా పాపం యేసుప్రభు భరించాడు. ఇలా అనుకుంటూ ఉండాలి. ఆయన మరణాన్ని, ఆయన పునరుద్ధానాన్ని, ఆయన దేవుని కనబడుతున్న విషయాన్ని బట్టి మనం గిలక తప్పిటి కొట్టాలి అన్నాడు, ఉత్సాహగానం చేయాలన్నాడు, ఆనందగానం చేయాలన్నాడు. ఇది ఆయన మనకు నిర్ణయించిన చట్టం అన్నాడు, ఇది మనకు ఆయన విధించిన కట్టడి అన్నాడు. దేవునికి స్తోత్రం. అది మన జీవితాల్లో ఉంటే చాలండి, మన ఆయన మాట ఎంత పెద్దదైనా అంగీకరిస్తాం. సమూయేలు అని అనగానే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎంత స్పీడ్గా ఉన్నాయి ప్రాసెసర్స్. ఇదివరకు పాతది డబ్బాలాగా ఉండేది కంప్యూటర్, అది చూడండి ఎంటర్ బటన్ నొక్కితే ఎప్పటికి ఎంటర్ అయ్యిద్ది. ఉందా? ఆ కంప్యూటర్లు లేవు ఇప్పుడు. ఒకవేళ ఎవరింట్లో అయినా ఉంటే మీరు ఓపెన్ చేసి ఎంటర్ కొట్టండి, అది చాలా సేపటికి ఎంటర్ అయ్యిద్ది. స్పేస్ కొట్టండి, చాలా సేపటికి స్పేస్ వస్తుంది. ఇప్పుడు ప్రాసెసర్లు ఎలా ఉన్నాయి? మీరు కమాండ్ ఇస్తే వెంటనే అయ్యి రియాక్ట్ అయిపోతాయి. కానీ అప్పుడు కమాండ్ ఇచ్చిన చాలాసేపు కదండి. ఇదివరకు ఇంటర్నెట్ ఏది 2G, ఇప్పుడు 5G. ఇప్పుడు ఎవరికైనా 2G వచ్చింది అనుకోండి, అది ఎలా ఉంటుంది? అది నేను వర్తమానం అయిపోయిన తర్వాత నేను వందనాలు చెప్తాను. కొంతమందికి చివరి వందనాలు అయ్యే వాళ్ళకి మొదటి వందనాలు. నేను చివరి వందనాలు చెప్పేటప్పటికి వాళ్ళకి మొదటి వందనాలు అవుతుంది, ఎందుకంటే అది తిరుగుతూ ఉంటుంది. ఇప్పుడు కూడా చాలా మంది పిలవగానే రారు, ఎందుకంటే వాళ్ళు ఇంకా బరువుల్లో ఉన్నామని అనిపిస్తుంది వాళ్ళకి. వాళ్ళ ఆలోచనలో ఉన్నారు, పాపములోనే ఉన్నాను అనే ఒక భావంలో బ్రతుకుతున్న వాళ్ళకి నువ్వు రా అనగానే వాళ్ళు వెంటనే స్పందించరు. సమూయేలు అని పిలవగానే సమూయేలు ఏమన్నాడు? చిత్తము నీ దాసుడు ఆలకించున్నాడు అన్నాడు. కానీ మనలో ఆ ఫెయిత్ స్పిరిట్ యాక్టివేట్ అవ్వకపోవడానికి కారణం ఏంటంటే స్టిల్ వీ హ్యావ్ రాంగ్ కాన్షియస్నెస్, సిన్ఫుల్ కాన్షియస్నెస్. అది మనకు ఇంకా ఉంది కాబట్టి అందుకని మనం ఆయన మాట అంగీకరించం. కానీ ఒక మాట రాశాడు, ఏమని? అంగీకరించి ఉండే ఎడల నీకెంతో మేలు. ఏంటా మేలు? పాలు తేళ్లు ప్రవహించే దేశంలోకి వెళ్ళిపోయి ఉండేదానివే. ఇశ్రాయేలు, నువ్వు ఆ రోజు కానీ దేవుని మాట వినుంటే అప్పుడే నీకు స్వాస్థ్యం వచ్చేసేది. అప్పుడే నీకు స్వాస్థ్యం వస్తే మొదటి స్వాస్థ్యంలో ఎవరు ప్రవేశించినట్టు? ఇశ్రాయేలీలే. ప్రపంచాన్ని ఎవరు వెళ్తారు? ఇశ్రాయేలీలే. కానీ హెబ్రీ 4:8 చెప్పాడు, వారు నిజంగా ఆ దేశాన్ని స్వాధీనం చేసుకొని ఉంటే నేడు అనబడు సమయం మనకు వచ్చేది కాదు అన్నాడు. కాబట్టి మొదట ఎవరు ప్రవేశించారు స్వాస్థ్యంలోకి? సంఘం. తర్వాత ఎవరు? ఇశ్రాయేలీలు. సంఘం ప్రవేశించిన స్వాస్థ్యం పేరేంటి? నా ఎదుట నీతిమంతుడు అయిన వాడు విశ్వాస మూలముగా
జీవించండి. పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి ముందు మనం వెళ్ళాం, అన్యజనులకు వెలుగు, ఆ తర్వాత ఆయన ఇశ్రాయేలుకు మహిమ. సో ఎందుకు ఇదంతా ఎందుకు జరిగింది? వారు ఆయన మాటను అంగీకరించలేదు. వారు ఎందుకు అంగీకరించలేదు? వారు అంగీకరించరని ఆయనకు కూడా తెలుసు. ఆయన మెరీబా దగ్గర శోధించాడు. ఎందుకు శోధించాడంటే వారి ఆనందం ఏది కాదు, వారి ఆనందం దేని మీద లేదు. రాత్రి కూడా మనం మళ్ళీ విన్నాం మత్తయి సువార్త 20వ అధ్యాయంలో 9 గంటలకు వచ్చిన వాళ్ళు అందరూ 5 గంటలకు ఇచ్చిన వాళ్ళు జీతం మీద పడి ఏడుతున్నారు. ఎందుకు? ఎందుకంటే వాళ్ళు అన్నారు, మేము ఎంతో కష్టపడ్డాం, ఎండబాధ సహించాం, మమ్మల్ని వారితో సమానునిగా చేసితివే అన్నారు. కాబట్టి ఈ గుంపులోకి వచ్చి, బోయాజు పొలంలోకి వచ్చి, క్రీస్తు పొలంలోకి వచ్చి, విశ్వాస న్యాయంలోకి వచ్చి కూడా క్రియాన్యాయం మీద మనసు పెట్టిన వాళ్ళు మెరీబా దగ్గర అడ్డురాయి తగిలి తొట్టుబడినట్టు వాడు తొట్టుబడతారు. మనం తొట్టుబడటానికి అవకాశమే ఉండకుండాను గాక. తెలిసిపోద్దా? అతిశయ కారణం వెతుకుతున్న వారు ఎవరు? అభ్యంతర కారణం వారు అవుతారని అర్థమైతే లేదా? కానీ మీ గురించి ఎవరు అలా అనుకోనకుందురుగాక. చూడు, ఖచ్చితంగా ఈ వ్యక్తి అభ్యంతర పడతాడు చూడు అని అంటారు. ఎందుకంటారు? ఎందుకంటే అతడు ఎంతో కొంత అతిశయ కారణం వెతుకుతున్నాడు. ఎందుకు వెతుకుతున్నాడంటే ఏదో మా వలన అయింది అని అనుకుంటున్నాడు. ఏది మన వల్ల కాలేదు. ఇంతవరకు జరుగుతుందంతా ఆయనే మనల్ని ప్రేమించి జరిగిస్తున్నాడు. ఎఫెసు 1:12 ఆయనే మనల్ని ప్రేమించి జరిగిస్తున్నాడు అనే మనసు పెట్టండి, మీకు అడ్డరాయి తగలదు. సో ప్రభుకు స్తోత్రం. మీకు అర్థమైతే అంతే చాలు. కాబట్టి ఇప్పుడు మనం కూడా ఈ ఉదయకాలం ఊర్లోనికి ఎలా బయలుదేరాలి? దేవుని నామాన్ని బయలుదేరతారా, తండ్రి నామాన్ని బయలుదేరతారా? డ్యూటీలకి, పొలానికి తండ్రి నామాన్ని వెళ్ళండి. దేవునికి స్తోత్రం. తండ్రి నామాన్ని వెళ్ళారంటే మీరు ఎవరితో మాట్లాడాలో వారు యేసుప్రభుని అంగీకరిస్తారని మీకు తెలిసిపోద్ది. కొంతమంది అంటారు, మేము వచ్చేద్దాం అనుకుంటున్నావురా అని అంటే మీరు అనాలే, మీరు వచ్చేస్తే ఇదేమన్నా మా అబ్బాయి ఫంక్షన్ అనుకుంటున్నారంటే, దేవుడి కొడుకు పెళ్ళిది, ఎవరు పడితే వాళ్ళు రాలేరని చెప్పాలి. నేను డేవిడ్ రాజు గారు నవ్వుకుంటున్నట్టు, ఎందుకంటే వాళ్ళ అబ్బాయి పెళ్లి దగ్గరలో ఉంది. కొంతమంది ఏమంటారు, మేము వచ్చేద్దాం అనుకుంటున్నాం మీ మతంలోకి. మీరు వచ్చేద్దాం అనుకున్నాడు, మీరు వచ్చేస్తాకి అవకాశం లేదు. బెదరం ఆయన ఆకర్షించాలి. యోహాను 12:32 మేమందరం ఆయనలోకి వచ్చామంటే మేము ఆయనలోకి వెళ్ళిపోయామని భ్రమలో మీరు ఉన్నారు. లేదు, ఆయన మమ్మల్ని ఆకర్షించింది. కాబట్టి మేము వచ్చేద్దాం అనుకుంటా కదా, మా కొడుకు పెళ్ళి ఏం కాదు, అది దేవుని కొడుకు పెళ్ళి. దేవుని కొడుకు పెళ్ళిలోనికి ఆయన ఇన్విటేషన్ ఇచ్చిన వాళ్ళే రావాలి. ఇది అన్యాయం అని ఎవరికి తోచిద్ది? ఆయన దేవుని పేరట వచ్చాడు అన్న వాళ్ళకి తోచిద్ది. ఇది న్యాయమైన ఎవరికి తోచిద్ది? ఆయన తండ్రి నామాన్ని వచ్చాడని తోచిద్ది. కాబట్టి మీతో ఎవరైనా ఎక్కువ డిస్కస్ చేశారనుకోండి, మీరు ఏమనాలంటే, ఆయన దేవుని పేరట వచ్చాడని నీకు అనిపిస్తుంది, కానీ ఆయన తండ్రి పేరట వచ్చాడని నాకు అనిపిస్తుంది అంటే ఏంటంటే ఫోన్ కట్ చేసేయండి అంతే. జాన్పర్ ఏం చేయాలా? నీకు అన్యాయం, నీకు అయ్యో అనిపిస్తుందే, నాకు ఆహా అనిపిస్తుంది బ్రదర్. నీకు అయ్యో అనిపిస్తుందే, నాకు ఆహా అనిపిస్తుంది. ఎందుకో తెలుసా? నీకేమో దేవుని పేరట ఆయన వచ్చాడు అన్నట్టు బోధపడింది. నీ బోధకులు నీకు అలా నేర్పించారు. నా బోధకుడు ఏం నేర్పించాడు? ఆయన తండ్రి పేరట వచ్చాడు అని నేర్పించాడు. కాబట్టి నువ్వు దేవుని పేరట వచ్చాడు అనుకున్నావు కాబట్టి అయ్యో అంటున్నావు. తండ్రి పేరట వచ్చాడు అన్నాను కాబట్టి నేను ఆహా అంటున్నాను అన్నాడు అనుకోండి, అంటే ఏంటంటే ఫోన్ కట్ చేసేయాలి అంతే. తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తాడుగా, లిఫ్ట్ చేయండి. మీరు ప్రయత్నిస్తున్న సబ్స్క్రైబర్ ప్రస్తుతం అందుబాటులో లేడని కట్ చేసేయండి. మళ్ళీ ఫోన్ చేసాడని మళ్ళీ ఎత్తండి. ప్రస్తుతం లైన్లు బిజీగా ఉన్నాయి, తర్వాత సంప్రదించండి అని పెట్టేసేయండి అంతే. మరి అంతేగా. ఏదైనా అర్థం కావాలంటే సాత్వికుడు దేన మనసు గలవాని పాదాల దగ్గర కూర్చొని సాత్వికంగా వింటే అర్థమైంది. కానీ మీకంత సాత్వికం లేనప్పుడు వై యు ఆర్ ఎక్స్పెక్టింగ్ ఆన్సర్స్ ఫ్రమ్ మస్, వై యు ఆర్ ఎక్స్పెక్టింగ్ ఆన్సర్స్ ఫ్రమ్ మీ? చెప్పేటప్పుడు వినటానికి కదా. యేసుప్రభు అన్నారు, నేను మొదట మీతో చెప్పాను మీరు వినలేదు, ఇప్పుడు ఎందుకు నన్ను అడుగుతున్నారు అన్నాడా? ఆ ముక్క ఉందా బైబిల్లో? ఎంతమంది బైబిల్లో ఉంది? నేను మొదట మీతో చెప్పినప్పుడు మీరు వినలేదు, ఇప్పుడు మీరు నన్ను ఎందుకు అడుగుతున్నారు కదా. అసలు యేసుప్రభు చుట్టూ ఫైనల్ గా వచ్చిన చదువుదాం. ఎందుకంటే మరి చెప్పండి అన్న, చెప్పండి. కాలేబ్ అన్న చెప్పారు, చెప్పండి.
షేక్ కాలేబ్ అన్న మీరే ఏదో చెప్పారేమో అనుకుంటున్నాను నేను. లేదన్న యోహాను సువార్తలో. చెప్పండి అన్న. యోహాను సువార్తలో 10వ అధ్యాయము 25లో ఉంది ఆ మాట. 24లో వాళ్ళు అంటారు, ఎంతకాలం మమ్మల్ని సందేహ పెడతా ఉంటారు. కొంతమందికి బుర్ర చెడిపోతుంది అనమాట. చెడిపోయి ఎందుకు కన్ఫ్యూజ్ చేస్తున్నావు? కొంతమంది అంటారు బర్నబాస్ అన్న కరెక్ట్ వాక్యం చెప్తున్నాడు అంటారు, ఎక్కడో తేడా ఉంది అంటారు. మళ్ళీ వచ్చి లేదు లేదు ఈయన కరెక్టే చెప్తున్నాడు. మళ్ళీ కాసేపటికి ఎక్కడో తేడా ఉంది. ఇక ఫైనల్ గా బర్నబాసానికి ఫోన్ చేసేస్తారు. చేసి ఏమంటారు, ఇంకా ఎంతకాలం మా సందేహ పెడతావు, నువ్వు క్రీస్తు అయితే మాతో స్పష్టంగా చెప్పంటున్నారు. అంటే జూమ్ మీటింగ్లు ఎంతవరకు చెప్పింది స్పష్టంగా చెప్పినట్టు కదా. మళ్ళీ ఇప్పుడు నాకు ఫోన్ చేసి స్పష్టంగా ఒకసారి చెప్పాను అని మళ్ళీ అడుగుతారేంటి? వద్దు వద్దు వద్దు, ఫోన్ చేయకండి. ఎందుకంటే ప్రభు నెక్స్ట్ వచ్చిన వాళ్ళు ఏం చెప్పాడు నేను అది చెప్తాను. ఏముంది 25, అందుకు యేసు మీతో చెప్పేది కానీ మీరు ఏమనుంది అక్కడ? నమ్మరు. అదేంటది నమ్మలేదు అనాలిగా, నమ్మరు అంటాడు ఏంటండి? ఆయన తెలుసు అది. నెక్స్ట్ నేను నా తండ్రి నామమునందు చేయుచున్న క్రియలు నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చున్నవి. అదనమాట. సో అందుకని మీరు చూడండి, ఎంతకాలం మమ్మల్ని సందేహ పెడతావు అని అంటే ఇదే విషయం. ఇంకో మాట 9వ అధ్యాయంలో వాస్తవంగా గుడ్డివాడు చెప్పిన మాట, నేను మీతో చెప్పితిని కానీ మీరు వినలేదు. 27, మరలా ఎందుకు వినగోరుచున్నారు? సేమ్ క్వశ్చన్. యేసు ప్రభుది కూడా అదే కాన్సెప్ట్. నేను చెప్పినప్పుడు మీరు వింటలేదు, మళ్ళీ నన్ను ఎందుకు క్వశ్చన్ అడుగుతున్నాను? రైట్. ఎవరికైనా వివరాలు తెలియాలంటే మీరేదో పెద్ద గొప్పోళ్ళలాగా ఆన్సర్లు ఇచ్చేయండి. దయచేసి ప్రేమతో చెప్తుంది. ఎందుకంటే మీకు ఆన్సర్ రావడానికి కారణం మీరు చాలా వివరణ విన్నారు కదా. ఆ వివరణ వారిని కూడా విన్నాడు. నీకు నిజంగా ఆన్సర్ తెలుసుకోవాలని ఉంటే నువ్వు జూమ్ లో జాయిన్ అవ్వని చెప్పండి. లేదు లేదు ఒక మొక్కలో చెప్పేలేం బాబు. నువ్వు మొక్కలోకి ఎందుకు చెప్పేస్తావు? నువ్వు వినాలా? నీకు ఇనే ఓపిక లేకపోతే నువ్వు నన్ను అడగొద్దు. లేదు బ్రదర్, నీ మీద నాకు చాలా భారం ఉంది. ఏముంది? నువ్వు ఎందులో తప్పు బోధలో వెళ్ళిపోతున్నావేమో అని భారం ఉందంటే అప్పుడు ఏమంటావు? పోతే పోయేది నేనే కదా, ఏం బాధపడతాను. లేదయ్యా నాకు చాలా ప్రేమ ఉందయ్యా అన్నాడు అనుకోండి, నీ ప్రేమ నువ్వే దాచుకోరా బాబు. నువ్వు నా మీద జాలిపడాల్సినంత అవసరం లేదు. ఆయన నా మీద జాలిపడ్డాడు కాబట్టి ఇందులో ఉన్నాను. మేము కరుణించబడిన వారమై చెప్పండి ఈ పరిచర్య పొంది కదా. కరుణించబడిన వారమే ఈ పరిచర్య పొందాం, కరుణించబడ్డాం, ఈ పరిచర్య పొందాం అని చెప్పండి. యేసుబాబు అర్థమైందా? నీ మీద జాలి పడుతున్నారంట, తప్పుడు దానిలోకి వెళ్ళిపోయావని. అప్పుడు ఏమంటావు? నా నిమిత్తము ఏడవకుడి, మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తం ఏడువుడి అని చెప్పు. అర్థమైందా? రైట్. ప్రభు స్తోత్రం. అవ్వాలంటే ఖచ్చితంగా ఆయన అనుగ్రహం ఉండాలి. ఆయన అర్థమైన వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా మీరు దేవుని స్తోత్రం చెప్పండి. అర్థం కాని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం దానికి కారణం ఏంటో పట్టుకొని దాన్ని తీసి బయటపడేసింది. ప్రభు మీకు సహాయం చేయండి. కీర్తన గ్రంథం 81 అధ్యాయం నుంచి ప్రభు తన దాసుని ద్వారా నేర్పించిన సంగతులను బట్టి ప్రభుని స్తుతిస్తున్నాం. ఈ అధ్యాయంలోంచి ఆయన చేసినటువంటి కట్టడ, ఆయన చేసినటువంటి చట్టం మనకు బలమై ఉన్నటువంటి, మనకు జీవమైనటువంటి దేవుని యందు మనం ఆనందగానం చేయవలసిన వారమే ఉన్నాం. మృతుల్లో నుండి తిరిగి లేచడం ద్వారా పరలోకానికి చేర్చబడినటువంటి ప్రధాన యాజకుల మీద లక్ష్యం ఉంచి మరి ఆయన మీద మాత్రమే మన లక్ష్యం ఉంచవలసినటువంటి అవసరత ఎంత ఉందో ఆయన ప్రాముఖ్యమైన విషయం. ఎందుకంటే విశ్వాసులైనటువంటి మనకి మన జీవం, మన సమస్తం అయినటువంటి ఆయన మీద లక్ష్యం ఉంచకపోతే, ఆయన స్వరం కనుక వినకపోతే కలిగే నష్టం మన హృదయ కాఠిన్యత వల్ల దేవుడు చెప్పే సంగతులు మనం సహించలేని. ఎందుకంటే ఆయన చేసే నిర్ణయాలు, ఎవరైతే యాజకుని మీద లక్ష్యం ఉంచుతారో వారికి మాత్రమే ఆయన చేసే నిర్ణయాలు ఆహా అనే దేవుని బుద్ధి జ్ఞానములు ఎంత గొప్పవి. ఆయన చేసే నిర్ణయాలు అసఖ్యమైనవని అంగీకరిస్తారో, ఎవరైతే ఆయన మీద లక్ష్యం ఉంచకుండా ముందుకు కొనసాగుతారో వారికి అది మరి ఆయన చేసే నిర్ణయాలు మరి అది అన్యాయం అనిపిస్తాయి. కాబట్టి ఈ విషయంలో మరి పూర్తి క్లారిటీ కావాలంటే నిన్నటి వర్తమానాలు కూడా, నేను సాయంత్రం వర్తమానాలు కూడా మీకు వింటే ఇంకా పూర్తి గ్రహం మీకు వస్తుంది. ఆడియో కూడా మరి ర్యాన్సమ్ వెంటనే పంపిస్తారు కాబట్టి మీకు పంపించడం జరుగుతుంది. మరొకసారి వినండి. వింటే ఈ విషయాల్లో
మరి ఆయన తండ్రి నామము వచ్చాడు అన్న విషయాన్ని ఎంత ప్రాముఖ్యమైందో అది సమస్తము కూడా విశ్వాసులను బట్టే గడిచిన కొద్ది రోజులుగా 10 రోజుల నుంచి సుమారు నుంచి ఇదే విషయాన్ని ప్రభు మాట్లాడుతూ వస్తున్నారు. మన నిమిత్తమే సమస్తం కూడా ఇప్పుడు ఆయన నియమించబడ్డాడు. విమోచకుడు నియమించబడ్డాడు. ఇప్పుడు ఆయన చేసినటువంటి సమస్త కార్యాలు ఈ యొక్క చేసినటువంటి ఇప్పుడు విశ్వాసం నిమిత్తం జరుగుతున్నటువంటి సమస్తాన్ని బట్టి మన నిమిత్తమే సమస్తం జరుగుతుంది. కాబట్టి ఈ విషయాలు గమనించాలంటే గడిచిన కొద్ది రోజులుగా వస్తున్న వర్తమానాలు ఫాలో అయితే ఈ విషయాలు మనకు గ్రహింపుకి వస్తాయి. కాబట్టి గడిచిన నిన్నటి దినాన్ని వర్తమానాలు కూడా విని ఈ ఆడియో కూడా వింటే మీకు పూర్తి క్లారిటీ వస్తుంది. కాబట్టి ఏ విషయాలు కూడా మనం అభ్యంతర పడకుండా ముందుకు కొనసాగాలంటే ఈ విషయాలు గమనించాలని తెలియజేస్తూ శ్రేష్టమైన తలంపులు అందించిన సేవకులకు ఇప్పటివరకు నిలిచి వాక్యం ఉన్న దేవుని సేవకులకు దేవుని ప్రియులైన అందరికీ ప్రభునామములో వందనాలు తెలియజేస్తున్నా. ఈ సమయంలో ఎవరైనా ప్రార్థన చేయాలని ఆసక్తిగా లేని వారు సమయాన్ని వినియోగించుకుని ముగింపు ప్రార్థన చేసినట్లయితే మనం ఈ కూడికి ముగింపు చేసుకుందాం. తమ్ముడు ప్రదీప్ గారు మంగళగిరి నుంచి మన పరిచయలో కొనసాగుతున్న ప్రదీప్ గారు ముగింపు ప్రార్థన చేసుకోవడానికి ముగింపు చేస్తారు. తమ్ముడు వందనాలు. వందనాలు. ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా మా ప్రియ పరలోకపు తండ్రి, జీవంగలైన జీవాధిపతి, నీ ఘనమైన నామములకు వేలాది స్తుతులు స్తోత్రాలు. మా దినాథుడు, మా జీవమైన క్రీస్తు ద్వారా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. మమ్మల్ని ఎంతగానో ప్రేమించి నీ అమూల్యమైన కృపచేత నాయన మమ్మల్ని ఏర్పాటు చేసుకొని మమ్మల్ని పిలిచి ప్రభువా నీ ఏర్పాటులో నాయన మరి మమ్మల్ని ప్రత్యేకపరిచి మీరు మాకు అనుగ్రహిస్తున్న ఈ యొక్క సత్కార్యాలకే నీకు వేలాది స్తుతులు స్తోత్రాలు తండ్రి. మీరు ఇచ్చిన ఈ ఏర్పాటులో మేము కొనసాగుతున్నానికి మీరు చూపిన ప్రేమను బట్టి, కరుణను బట్టి నీకు వేలాది స్తోత్రాలు. మీరు మమ్మల్ని అంతగా ప్రేమించిన ప్రేమను నాయన మరి మేము తెలుసుకొనటానికి మా జీవమైన క్రీస్తు మా బలమైన ఆనందము నాయన మరి మా ముందుంచుతున్న దేవానికి వేలాది స్తోత్రాలు. మెత్తని హృదయాలు మాకు అనుగ్రహించి నీతి కారణముకు పరిచర్యను నాయన మరి మాకు అనుగ్రహించి అట్టి అనుగ్రహ ఐశ్వర్యంలో నాయన మరి మమ్మల్ని ఉంచిన దేవానికి స్తోత్రాలు తండ్రి. అవును నాయన, ఆహా ఈ బుద్ధి జ్ఞాన నాయన మరి జ్ఞానము నాయన ఎంత గొప్పది నాయన. మరి మేము అయ్యో అనే స్థితిలో లేని వారము తండ్రి. అందును బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ప్రతిదినము నాయన మరి మీరు మమ్మల్ని ప్రేమించి మీరు బయలుపరుచుకుంటున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు. అవును ప్రభువా, దేవుడిగా ఉన్న నీవు దేవుడి యొక్క నాయన మరి విధానము నుంచి తండ్రిగా కుమారునిగా నాయన ఏ రీతిగా నాయన మరి మీరు రివీల్ అవుతున్నారో నాయన మరి అట్టి ప్రత్యక్షతను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఆనాడు ఇజ్రాయేల్ ప్రజలు ఏ రీతిగా అయితే నాయన మరి వారి కఠిన హృదయులై వారు విమోచించిన విధానాన్ని నాయన మరి వారు గుర్తెరకగా నాయన విశ్వసించి గనక మాట్లాడి తినే దాంట్లో లేక ఇంకా బరువులు భారాల్లో ఉండి నాయన మరి మెరీబా జలముల యొద్ద వారు
ఏ రీతిగా వారి హృదయాలు కఠినమైపోయాయి. వారు మేము విధేయులమై మీరు చెప్పిందంతా చేస్తామనే మాటలోనే నాయన మరి అవిధేయత అవిశ్వాసము ఉంది గనుకనే నాయన మరి మీరు కుమారుడిగా, అద్వితీయ కుమారుడిగా ఈ లోకమునికి వచ్చిన పరిస్థితుల్లో కూడా నాయన ఆనాడు వారి యొక్క అవిధేయత స్థితిలో ఉన్నారు కనుకనే నాయన మరి వారి యొక్క జీవితాల పట్ల నాయన మరి వారు ఇంకా నాయన మరి వారి ఏడల నాయన మరి ఆ విధేయత స్థితిలో నాయన మరి మీరు బంధించి ఉన్నారు. ఆ విధేయత స్థితి నాయన మమ్మల్ని విధేయులవటానికి నాయన మరి కారణమైంది. అందరూ బట్టి నాయన మరి పౌలు భక్తుడు నాయన మరి ఆ హాని యొక్క బుద్ధి జ్ఞానము నాయన మరి ఎంత గొప్పదో అని, ఆ తండ్రి కుమారుడు అనే భావనను బట్టి ఆయన మరి నీ అందు విశ్వాసం ఉంచుట, విశ్వాసం ఉంచకపోవుట అనే గొప్ప నాయన మరి సువార్త సత్యాన్ని నాయన మరి ఉంచిన దేవానికే స్తోత్రాలు. నిజమే ప్రభా, చాలామంది క్రీస్తు కుమారుడుగా నాయన మరి తండ్రి అయిన దేవుడు తండ్రిగా ఎందుకు కనబడట్లేదో నాయన మరి స్పష్టంగా నాయన మరి మీరు బేరేజ్ వేసుకోవడానికి మీరు ఇచ్చిన ఈ యొక్క ప్రత్యక్షతను బట్టి నాయన మరి అభిషేకాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం నాయన. విశ్వాసం ఉంచడం ద్వారా మీరు మాట్లాడే ప్రతి మాట నాయన మరి విశ్వాసం ఉంచకపోవటం చేతనే నాయన మరి చాలామంది వాళ్ళు నమ్మరనే నాయన మరి మాకు స్పష్టతనిచ్చారు. అందరి బట్టి నీకు స్తోత్రాలు. ఎన్నిసార్లు దేవుని నామం అని అనవద్దురా బాబు, తండ్రి అని అంటేనే నాయన మరి అవి రివీల్ అవుతాయని చెప్పిన ప్రకటనలోనూ నాయన నిలబడిన ప్రతిసారి తండ్రి అనే భావన కూడా నాయన మరి తండ్రి అనే మాటను కూడా వచింపలేని నాయన స్థితిలో ఉన్న పరిస్థితులు వారిని బట్టి నాయన మరి మీరు మాకు స్పష్టతనిచ్చారు. మాత్రమే కాదు ప్రభా, మేము ప్రతిసారి తండ్రి అని ఒప్పుకున్న చేత నాయన మరి మేము పిలుపులో ఉన్నాం. అందరం బట్టి మీరు మా పట్ల చూపిన కరుణే స్వామి, అందరం నీకు వేలా స్తోత్రాలు. దీంట్లో అతిశయ కారణం ఏమీ లేదు నాయన. మరి మొదట ప్రార్థన చేసిన నాయన మరి నీ కుమారుని బట్టి నాయన ఆ బిడ్డ నాయన మరి పలికిన మన విశ్వాసంతో కూడిన మాటలను బట్టి, అవును ప్రభా, మేము మా యొక్క ఎఫర్ట్ 0 నాయన. అందరం బట్టి నీకు స్తోత్రాలు. కనుకనే నాయన మరి మమ్మల్ని మీరు పిలుచుకున్నారు. సద్వాక్యమందు నాయన మరి మమ్మల్ని స్థిరపరిచారు. మా నిరీక్షణ కారణభూతుడు అయ్యావు. అందరం బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. ఇంకా అనేక మంది నాయన మరి యొక్క సువార్త సత్యపు వెలుగులోనికి నీ పిలుపులో వారందరినీ నాయన మరి సమకూర్చబోతున్నారు. అందరూ బట్టి నీకు స్తోత్రాలు. దానికి అనుకూలమైన ప్రతి పరిస్థితిని ప్రభా మరి మీరు త్వరితగతిన నాయన మరి మీరు జరిగిస్తున్నారు. మీరు ఆత్మ వేగాన్ని ఎంత నడిపించబోతున్నారు ప్రవక్తాభిషేకం ద్వారా, ఆ వేగాన్ని నాయన మరి అందుకోవడానికి నాయన మరి మా యొక్క మనస్సాక్షిని సంసిద్ధం చేస్తున్నారు. అందుని బట్టి నీకు స్తోత్రాలు నాయన. ఆ యొక్క వేగములోనికి, ఆ యాక్సిలరేషన్లోనికి నాయన మరి మేము కూడా నాయన చేరుటకు మీరు అనుగ్రహిస్తున్న ఈ యొక్క
అభిషేకాన్ని బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. నాయన శ్రద్ధతో లక్ష్యం ఉంచి నాయన మరి నీ యొక్క మాటలు వినాలి. లేని పక్షంలో నాయన మరి మా నిర్లక్ష్యమే మా అవిధేయతకు కారణమవుతుంది. పరలోక రాజ్యానికి హెచ్చింపబడిన క్రీస్తు అక్కడి నుంచి విశ్వాసులమైన మా కొరకు జీవిస్తున్నాడని సంపూర్ణ విశ్వాసం నాయన మరి మీరు జీవిస్తుండగా, మీరు యాజకత్వం చేస్తుండగా నాయన మరి అందిస్తున్న జీవం నాయన మమ్మలను నాయన మరి జీవింపచేస్తుంది. భద్రపరచబడిన జీవితం నాయన మరి మేము కొనసాగించడానికి కారణమవుతుంది ప్రభు. నిర్లక్ష్యం వహిస్తే నాయన మరి ఖచ్చితంగా వచ్చేది అవిధేయత, హృదయ కాఠిన్యత చెప్తాను నాయన. మరి వివాదాస్పద గుర్తుగా నాయన మరి మమ్మల్ని ఉంచిన దేవానికి స్తోత్రాలు. నిజమే ప్రభు, ప్రస్తుతం ఈ యొక్క నాయన మరి బయలుపరచబడుతున్న ప్రతి సంగతి నాయన మరి అవిధేయత స్థితిలో ఉన్న వారికి వివాదాస్పద గుర్తేన. కానీ మేము స్తుతిస్తున్నాం నాయన మరి మేము పొందుకున్న నాయన వర్తమానాన్ని బట్టి, మేము పొందుతున్న అభిషేకాన్ని బట్టి నాయన మరి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ ఏర్పాటులోకి వచ్చిన ప్రతి బిడ్డ నాయన మరి ఎటువంటి నిర్లక్ష్యపు ధోరణులు లేకుండా నాయన మొదట ఉదయకాల సమయమునే నాయన మరి మా యొక్క మనసును ఈ దినమంతయు నాయన మరి సిద్ధపరచడానికి అవసరమగు సంగతులు బలపరచడానికి, బలమునందే నీ యొక్క బలమునందే ఆనందించడానికి మీరు ఇస్తున్నా నాయన మరి సంగతులను బట్టి నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క పిలుపులో ఉన్న నెక్స్ట్ లెవెల్స్ను నాయన మరి మేము ఎంత లోతు నుంచి వచ్చామో ఆ లోతును నాయన మరి మీరు మాకు తెలియజేస్తున్నారు. నీ యొక్క ప్రేమ యొక్క నాయన మరి లోతును, ఎత్తును, వెడల్పును నాయన మరి మీరు మాకు తెలియజేస్తున్నారు. దానిని బట్టి నాయన మరి నీ యొక్క సువార్త ప్రకాశం మా హృదయంలో వెలుగుతుండగా నాయన ఆ వెలుగునొద్దకు అనేక జనాన్ని ఆకర్షింపబడడానికి నాయన మీరు అనుగ్రహిస్తున్న ఆ గొప్ప వెలుగును బట్టి నీకు స్తోత్రాలు. తేజరిల్లుతున్న మహిమను బట్టి నీకు స్తోత్రాలు. మున్ముందు దినాల్లో నాయన మరి ఈ యొక్క పరిచయం నాయన మరి ముందుకు తీసుకువెళ్తున్నారు. దానిని బట్టి నాయన మరి మీరు మాకు అనుగ్రహించే ప్రతి సత్కార్యం వలన నాయన మరి మేము సఫలం చేయడానికి నాయన యుద్ధ సన్నద్ధులముగా నాయన మరి సైనికుల వలె నిలబడడానికి మీరు మాకు పెడుతున్న బలమైన ఆహారాన్ని బట్టి నీకు వేల స్తోత్రాలు. ప్రతి దినము నాయన మరి నీ యొక్క క్రీస్తు రక్తము ద్వారా పరలోక రాజ్యంలో ప్రవేశించిన నాయన మరి క్రీస్తు రక్తము మా యొక్క ప్రతి బలహీనతను, మనస్సాక్షిని నాయన మరి సంపూర్ణంగా కడుగుచుండగా బలమైన మనస్సాక్షితో నాయన మరి బలమైన కార్యాలు, గొప్ప కార్యాలు జరిగించడానికి మీరు కృప చూపించి సహాయం చేస్తున్నారు. ఆరాధికుల ప్రపంచాన్ని నాయన మరి మేము చూస్తున్నాం. స్వాస్థ్య జనాన్ని నాయన మరి మేము వస్తుండగా నాయన మరి మందలుగా నాయన మరి బయలుదేరుతున్నారు. అది మేము మా యొక్క హృదయంలో ముద్రించుకొని, మా యొక్క మస్తిష్కములో నాయన మరి మా యొక్క ఊహలో నాయన మరి మేము ఆ యొక్క చిత్రాన్ని ముద్రించుకొని విశ్వాసముతో ఆయన పలుకుచుండగా మీరు కృప చూపించండి. ఎవరైతే నాయన మరి మీరు బహుమానాలు ఇచ్చి ఘనపరచబోతున్నారో
వారందరూ కూడా నాయన మరి ఈ యొక్క కడవరి ఉద్యమం లోనికి నాయన మరి రాబోతున్నారని మీరు స్పష్టం చేశారు ప్రభు. అందరూ బట్టి నీకు స్తోత్రాలు. తగ్గిపోతున్న ప్రకాశము నాయన మరి ఖచ్చితంగా అంతమవ్వాల్సిందే. తేజరిల్లుతున్న మహిమ ప్రకాశము నాయన మరి అంతకంతకు ప్రజ్వరిల్లాల్సిందే తండ్రి. అందుని బట్టి నీకు స్తోత్రాలు నాయన. మరి మీరు పరిచయని ప్రేమించి నాయన మరి మీరు ఇస్తున్న నాయన మరి ఆత్మను బట్టి నాయన మరి నేను కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం. ఇంకా అనేక మంది నాయన మరి మేమందరము కూడా చక్కగా నాయన మరి వాక్యాన్ని నేర్చుకుంటూ నాయన నీ యొక్క నాయన మరి అనుగ్రహించిన పనిని బట్టి నాయన మరి జరిగించడానికి, ప్రీతికరమైన సేవ చేయడానికి మీరు మమ్మల్ని మా యొక్క మనస్సాక్షిని పవిత్రపరుస్తుండగా నాయన వాటికి విధేయులగడానికి మీరు కృప చూపించి సహాయం చేయండి. ఖచ్చితంగా నాయన అవిధేయత కఠినం చేస్తుంది హృదయాన్ని ప్రభువా. మెత్తని హృదయాల మీద నాయన మరి నీ యొక్క జీవపు వాక్యాన్ని ముద్రించండి తండ్రి. అందుని బట్టి నీకు స్తోత్రాలు. గెలిచితమని కాదు కానీ వెనుకున్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకే నాయన మరి మేము వేగిరముగా పరిగెత్తడానికి మీరు కృప చూపించి సహాయం చేయండి. మరి సమయం తక్కువగా ఉన్నది కనుక మేము మాతో జరిగించవలసిన కార్యాలు మీరు జరిగించడానికి ఆత్మవేగాన్ని నేను మరి ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆ వేగంలోనికి మమ్మల్ని అందరినీ కూడా మీరు నడిపించమని వేడుకుంటున్నాం. అప్పచెప్పిన ప్రతి పరిచర్య నాయన మరి తూచా తప్పకుండా పాటించడానికి మీరు కృప చూపించండి నాయన. మరి యొక్క ఏర్పాటులో ఉన్న వారికి ప్రతి ఒక్కరికి పని ఉంది నాయన. ఆ పనిని బట్టి నాయన మరి మీరు ఇచ్చిన ఆత్మ నాయన మరి ప్రేరేపణను బట్టి, బాధ్యతను బట్టి నాయన మరి ప్రవక్తాభిషేకానికి సహకారులుగా ఉండడానికి మీరు కృప చూపించండి. అందరిని బట్టి నీకు స్తోత్రాలు. జూమ్ గొడుగులో చేరి వచ్చిన ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకునండి. నీ కరుణ కృప నాయన మరి మా ముందు ఉంచుతున్న విధానానికై స్తోత్రాలు నాయన. ముందున్న పరిచర్యలు ఆదిలాబాద్ మీటింగ్స్ నాయన మరి మీరు అంతగా గొప్పగా జరిగించనై అంటున్నారు. ఆ యొక్క నాయన మరి మీటింగ్స్ను నాయన మరి ఎందరైతే నాయన మరి ఆకర్షించబోతున్నారో వారందరిని బట్టి మేము స్తుతిస్తున్నాం నాయన. మరి వారందరిని బట్టి నాయన నిన్ను కొనియాడుతున్నాం, కీర్తిస్తున్నాం ప్రభువా. నాయన ఎప్పటికైనా సరే ఈ యొక్క ఏర్పాటు యాడింగే కానీ అభ్యంతరపడిన వారు ఖచ్చితంగా నాయన మరి ఈ పరిచయం నుంచి వైదొలుగుతారు. ఎందుకంటే వారు ఈ ఏర్పాటులో లేనివారు, పిలుపులో లేనివారు. ఆ విషయంలో కూడా నాయన మరి మీరు స్పష్టతను ఇస్తున్నారు. అందుని బట్టి నీకు స్తోత్రాలు. తిరిగి ప్రభా నాయన మరి నియామక పరిచర్యలు నాయన మరి సంఘముల ఏర్పాట్లు నాయన మరి మీరు ఇచ్చిన నూతన మేరల కోసమే ప్రార్థన చేస్తున్నాం. అనుగ్రహింపబడబోతున్న నూతన మేరల విషయం కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. మీరు కృప చూపించి సహాయం చేయండి. నీ దాసుని బలపరచండి. ఇంకా నాయన మరి మాకు జీవానికి నాయన మా బలానందానికి అవసరమగు సంగతులు నాయన మరి మీరు నీ దాసుని ద్వారా నాయన మరి బయలుపరచమని నీ సన్నిధి కాంతిలో నాయన మరి మేము వేడుకొంచున్నాం. నడిపిస్తున్న నాయకుని బట్టి నీకు ఎలా స్తోత్రాలు నాయన. మరి వయసులో లేనివారముగా, శరీరంలో లేనివారముగా మీరు జరిగిస్తున్నా నాయన మరి ఆ గొప్ప సత్కార్యాన్ని బట్టి వేలాది స్తోత్రాలు తండ్రి. మీరెంతగా ఆశీర్వదించారో, మీరెంతగా బలపరిచారో, ఎంతగా నాయన మరి ఈ పరిచర్యను విస్తరించడానికి వాడుకుంటున్నారో దానిని బట్టి నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం నాయన. నిలిచి పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. యవనస్తులను నాయన మీరు ఆశీర్వదించండి.
మీరు లేపండి ప్రభువా. సేవకుల్ని పురికల్పండి నాయన, ఆత్మ ప్రత్యక్షతతో ఆత్మ వేగానితో నాయన మరి కలిసి నాయన మరి పరిగెత్తడానికి, ఆ వేగంలోనికి రావడానికి హృదయంలో ఎటువంటి అభ్యంతరం ఉన్న తొలగించమని వేడుకుంటున్నాం తండ్రి. అందుని బట్టి నీకు స్తోత్రాలు. ఉదయకాల సమయంలో నాయన మరి మీరు మా హృదయాలను తృప్తిపరిచిన విధానానికే నీ కృతజ్ఞతలు చెల్లిస్తూ, ముందున్న సమయాన్ని, ప్రతి నాయన రోజుని, ప్రతి క్షణాన్ని నాయన నీ యొక్క నాయన మరి మీరు మాకు అనుగ్రహిస్తున్న ప్రతి నాయన మరి అనుగ్రహ ఐశ్వర్యాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ, మీరు ఇచ్చిన సందేశాన్ని బట్టి ఈ దినమంతయు నాయన మరి మేము సంతోషంతో జీవించి నీకు మహిమ తెచ్చులాగిన నాయన మరి ఉండడానికి మేము చేస్తున్న పని నాయన మరి అంతట్లో నాయన మరి మీరు తోడుగుండి సహాయం చేయమని, అన్ని విధాల సన్నిధికానికి తోడుగా ఉంచి మీరే మహిమ ఘనత ప్రభావం పొందమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున అతి వినయంగా వేడి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ముగింపు ప్రార్థన చేసిన తమ్ముడు ప్రదీప్ గారికి, కోడికలో ఉన్న ప్రియులందరికీ వందనాలండి. ఒకరు వందనాలు తెలియజేసుకుని కోడికి ముగింపు చేసుకుని అందరికీ వందనాలండి. వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి.